భరత్ తెలంగాణలో నీటి కష్టాలు పెరుగుతున్నాయి. వర్షాలు తగ్గడంతో గోదావరి కృష్ణాలో వరద తగ్గిపోయింది. గోదావరి పరిధిలో సగం వరకు కూడా ప్రధాన ప్రాజెక్ట్స్ నిండనే లేదు. అందుబాటులో ఉన్న నిల్వలతో సాగునీటికి రిలీజ్ చేయలేమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. పంటలు కాపాడేందుకు వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన రిజర్వాయర్లు నింపాలని కోరారు. మరోవైపు వర్షాల కోసం నాగార్జున సాగర్ లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు వరుణయాగం చేశారు. రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీరేదేలా? కాళేశ్వరం పంపులు ఆన్ చేయాల్సిందేనా? రేవంత్ సర్కార్ ముందున్న ప్లాన్స్ ఏంటి? ఇదే అంశాన్ని ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. నాతో పాటు కొలీగ్ శివ జాయిన్ అయ్యారు. అలాగే డిఎన్ఏలో ఇవాల్టి గెస్ట్స్ చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతున్నారు, పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే నైనాల గోవర్ధన్ గారు ఉన్నారు, ఇరిగేషన్ విశ్లేషకులు. ముందుగా గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు నమస్తే. మీరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాబట్టి ముందుగా మీ దగ్గరికే వచ్చాను. సో నీటి కష్టాలు అయితే పెరుగుతున్నాయి. కాళేశ్వరం మోటార్స్ ఆన్ చేయాల్సిందేనని లెటర్ రాశారు హరీష్ రావు. సో ఏం చేస్తే బెటరు? మేడిగడ్డ ఒకవైపు కుంగింది. సో సేఫేనా? ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏం చేస్తే మంచిదంటారు? ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? మేడిగడ్డ అన్నారం సింధుల నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ఎంత మాత్రం అవకాశం లేదంటే అవకాశం లేదని చెప్పేసి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది 365 పేజీల పుస్తకం అండి. ఈ ఫైనల్ నివేదిక ఎవరైనా చిత్తశుద్ధితో నిజాయితీతో చదివితే, ఎవరైనా పార్టీలకి రాజకీయాలకి ఉద్వేగాలకి భావోద్వేగాలు అతీతంగా చదివితే ఇది చెప్తుందండి. తర్వాత దీనిలో ఇంకా అనేక నివేదికలు ఉన్నాయి. అక్కడ నుంచి ఏమాత్రం ఎత్తిపోసినా నీళ్లు అన్నారం మేడిగడ్డ సుద్దిల్లా ఇంకెంత మాత్రం కూడా పనికి రాకుండా పోతాయి. అది ఫస్ట్ థింగ్. అంటే రాజకీయాల కొరకి, రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కొరకి మనం మాట్లాడడం కాదు. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఇంకోటి ఏంటంటే 2019 నుంచి 2019లో 3 బ్యారేజీలు ప్రారంభిస్తే 2023 వరకు 4 సంవత్సరాల కాలం పాటు అన్నారం మేడిగడ్డ సుందిల్లా 19లోనే మొత్తం కింద అడుగున ర్యాప్ కింద ఆఫ్రాన్ కింద పునాది అడుగుల చాలా బొంగలు పడ్డాయి. 2019లో పూడ్చారు, 2019లో మళ్ళీ 2020లో ఓపెన్ అయినాయి, 2020లో పూడ్చారు, 2021లో ఓపెన్ అయినాయి, 2022లో పూడ్చారు, 2022లో ఓపెన్ అయినాయి, 2023లో కూడా పూడ్చారు, ఓపెన్ అయినాయి. ఈరోజు దాని పర్యవసానం సిమెంట్ కింది అడుగు నుంచి వీటన్నిటిని పూడ్చడం కొరకు సిమెంట్ గ్రౌటింగ్ చేశారు, పాలియూరిథిన్ గ్రౌటింగ్ చేశారు, తర్వాత కెమికల్ గ్రౌటింగ్ చేశారు. ఇన్ని గ్రౌటింగ్ చేసినప్పటికీ కూడా అక్కడ బొంగలు మాత్రం మూయబడలేదు. దీని పర్యవసానం చివరిగా ఏం జరిగింది అంటే మేడిగడ్డలో ఉండేటువంటి 7వ బ్లాక్ అడుగు భాగంలో చాలా భారీ ఎత్తున బొంగలు పడిపోయి 6 అడుగులు కుంగిపోయింది. కింది అడుగు నుండి పై వరకు 17వ పియర్ నుంచి 21వ పియర్, అంటే 17వ పియర్ నుంచి 21వ పియర్ వరకు కింది నుండి పై వరకు 3.5 అడుగుల వెడల్పుతో పైకి మొత్తం చెక్కలైపోయింది, పైన ఉండేటటువంటి రోడ్డు వరకు కూడా. ఈ పర్యవసానంగా ఈ నివేదికలో ఏమంటుందంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఇలా చాలా విచిత్రంగా హరీష్ రావు గారు ఒకటి, కేటీఆర్ ఒకటి, ఈరోజు బోయినపల్లి వినోద్ రావు గారు ఒకటి, ఒక పియర్ మాత్రమే కుంగిపోయింది అంటారు. ఒక పియర్ కాదండి, దాదాపు 4 పియర్స్ 6 అడుగులు కుంగిపోయాయి. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక చెప్తుంది. రెండోది ఇంకోటి చాలా కీలకమైన విషయం, 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పియర్స్, 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 పియర్స్ కూల్చి పూర్తిగా నిర్మిస్తే తప్ప ఆ ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకోవడం అసాధ్యం మేడిగడ్డ. రెండోది చాలా మరో వాక్యం, రిపేర్లు చేసిన అవదంటారా? రిపేర్లు చేయాలని ఎన్డీఎస్సీ ఆల్రెడీ సూచించింది, కానీ సర్కార్ కావాలనే రిపేర్లు చేయడం లేదు అనేది కదా వాదన బీఆర్ఎస్ ది. నేను ఎక్కడికి వస్తున్నాను అంటే 7వ బ్లాక్ లో ఉండేటువంటి 11 పియర్స్, 11 గేట్లు, పిల్లర్స్ కూర్చి నిర్మించినప్పటికీ కూడా మొత్తం 8 బ్లాక్లు మేడిగడ్డలో, అన్నారం సింధులలో కూడా 7-8 బ్లాక్స్ ఉంటాయి. 8వ బ్లాక్ గానీ 1 నుంచి 6వ బ్లాక్ వరకు మేడిగడ్డలో గానీ
అన్నారం సుందిలలో అటు చివరి నుంచి ఇటువరకు ఉన్నటువంటి ఏ బ్లాక్ కానీ కుంగిపోదు అనేటటువంటి గ్యారంటీ ఇవ్వలేదండి. బేసికల్లీ అత్యంత ప్రాథమికంగా ప్రాజెక్టులు నిర్మించేటటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి భూగర్భ పరీక్షలు చేయకుండా, జియో ఫిజికల్ పరీక్షలు చేయకుండా, బోర్ హోల్స్ తవ్వకుండా, డైమండ్ డ్రిల్లింగ్ వేయకుండా, భూమి అడుగు నుంచి దాదాపు రాతి పొరల వరకు ఎంత ఉంది అనేటటువంటి దాన్ని పట్టించుకోకుండా 3 బ్యారేజీల్లో కూడా ఆగమేఘాల మీద 2 సంవత్సరాలలో పూర్తి చేయాలనే లక్ష్యంతో అనుకొని 3 సంవత్సరాల్లో పూర్తి చేశారు. దానికంటే ముందు అత్యంత కీలకమైన విషయం మరొకటి ఏమిటంటే, బ్యారేజీకి ప్రాజెక్టు తేడా ఉంటుందండి. బ్యారేజీ ఏమిటంటే 2.5 టీఎంసీలు 2 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నిలపడానికి వీల్లేదు. 2.5 టీఎంసీలు కాకుండా మేడిగడ్డలో 16 టీఎంసీలు, సుమారు 8 రెట్లు ఎక్కువ. అన్నారంలో 12 టీఎంసీలు, 10 నుంచి 12 టీఎంసీలు, దాదాపు 5 నుంచి 6 రెట్లు ఎక్కువ. సుందిలలో 8.5 టీఎంసీలు, 4 రెట్ల పైన నీళ్లు ఉంచడం జరిగింది. ఈరోజు ప్రకాశం బ్యారేజ్, రెండోది ధవళేశ్వరం బ్యారేజ్ గోదావరి పైన, కృష్ణా పైన ఉంటుంది, విజయవాడ రాజమండ్రి దగ్గర. 2.5 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నిలపరండి. అది దాదాపు 160-150 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్నాయి. అలాంటి బ్యారేజీలకు ఎక్కడ ప్రమాదం వాటిల్లే. వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకి వెళ్ళిపోతుంది బ్యారేజీలో. ఇక్కడ కేసీఆర్ అన్ని తానే అయిపోయి, అతనే చీఫ్ ఇంజనీర్, అతనే ఈఎన్సీ, అతని మదిలో రంగరించి ఏమీ జరగదు అనేటువంటి ఒక అతి అంచనాతో 3 బ్యారేజీలని వినాశనం చేస్తుంది. సుమారు 21,000 కోట్లు, 10,000 కోట్లు చాలా తక్కువ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదు. 21,000 పంపు హౌజులు, 3 బ్యారేజీల ఖర్చు 21,000 కోట్లు ఈరోజు గోదావరిలో పడేశారు. చివరికి వాటిని రిపేర్ చేసినప్పటికీ కూడా మళ్ళేమైనా ప్రమాదం జరగదా, మళ్ళేమైనా కూలిపోదా అనేది కనుక చూస్తే, ఎన్డీఎస్ఏ నివేదిక కనుక చదివితే వాటిని రిపేర్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితే గవర్నమెంట్ డెసిషన్ లిఫ్ట్ చేస్తే చేసుకోవచ్చు అని చెప్పింది కదా ఎన్డీఎస్ఏ రిపోర్ట్. కాదండి, ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా లిఫ్ట్ చేయమని చెప్పలేదు. ప్రతి అక్షరం చదవండి, మేము చదివాము. ప్రతి అక్షరం ఎన్డీఎస్ఏ లో ఉన్నటువంటి ఫైనల్ నివేదిక చదవండి. ఎక్కడా కూడా లిఫ్ట్ చేయమని చెప్పలేదు. ఫ్రీ ఫ్లో కండిషన్, ఎగువ నుంచి వస్తున్నటువంటి నీళ్లను మొత్తం కిందికి వెళ్ళేటటువంటి విధంగా ఎక్కడా కూడా నీళ్లు ఆపకుండా ఫ్రీ ఫ్లో, అంటే స్వేచ్ఛగా నీళ్లు వెళ్ళేటటువంటి దానికి అనుగుణంగా ఉంచాలి. రెండవది ఇక్కడ చాలా కీలకమైన విషయం, కడెం నుంచి ఎల్లంపల్లికి ఒకే ఒక్క రోజు కడెం ప్రాజెక్టు ఎల్లంపల్లి నుండి 10 టీఎంసీల నీళ్లు పైనుంచి కిందకు వచ్చినాయండి. 10 టీఎంసీల నీళ్లు పైనుంచి కిందకు వచ్చాయి. ఒకవేళ పైన కడెం నుంచి మొదలుకొని శ్రీరామ్ సాగర్ దిగువ నుంచి ఎల్లంపల్లి వరకు ఒక 5-6 బ్యారేజీలు కట్టుకొని 2-3 టీఎంసీల నీళ్లు, 2-3 టీఎంసీల నీళ్ళ కంటే ఎక్కువ ఆపడానికి లేదు. 2-3 టీఎంసీల నీళ్లు ఆపి ఉన్నట్లయితే ఈరోజు ఎల్లంపల్లికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మరెక్కడి ప్రాంతానికైనా కూడా నీళ్లు వచ్చేవి. ఇంకొక కీలకమైన విషయం అంటే, రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ పేరిట తుమ్మిడిహట్టి ప్రాణహితం నుంచి ఏదైతే అన్నారం, వెండిగడ్డ, సుందిళ్ళ, కాళేశ్వరానికి మార్చారో, ఇక్కడ మార్చడం వల్ల ఒకే సమయంలో వర్షం కింద కురుస్తుంది, ప్రాణహితంలో కురుస్తుంది, ప్రాణహిత పైన కురుస్తుంది. ఒకే సమయంలో వర్షం ఎల్లంపల్లి ఎగువన కురుస్తుంది. ఒకే సమయంలో వర్షం. ఎప్పుడైనా నదిలో పైనుంచి కిందికి నీళ్ళు వస్తాయి, అదే సమయంలో నది నుంచి వీళ్ళు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ డ్యామ్ లో ప్రపంచంలో ఎక్కడా లేనట్టు నదిలోనే నీళ్ళు ఎత్తిపోస్తారు. అందుకని చూస్తే ఒకవేళ వీళ్ళు మేడిగడ్డ నీళ్లు ఎత్తిపోయాలని చెప్పేసి అంటే గోవర్ధన్ గారు ఈ విషయంలో ఒక ఎన్ఆర్ఐ ఎన్డీఎస్ఏకి డైరెక్ట్ గా లెటర్ రాశారు, నీళ్లు ఎందుకు లిఫ్ట్ చేయకూడదు అని. సో ఎన్డీఎస్ఏ చాలా క్లియర్ గా చెప్పింది, మీ దగ్గర రిపోర్ట్ ఉందని చెప్తున్నారు కాబట్టి ఇట్స్ ప్యూర్లీ గవర్నమెంట్స్ డెసిషన్ అని ఉంది. మేమైతే వద్దు అని చెప్పం, చేయమని చెప్పం, బట్ అది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అని చెప్పింది. ఇక్కడ మేడం ఒకటే విషయం, ఇది సాధారణమైనటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాన్ని ఫౌండేషన్ లేనటువంటి చోట ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మూడింటి ఫౌండేషన్ 4 మీటర్లు అండి. 4-4.5 మీటర్ల పునాది లోతు కంటే ఎక్కువ లేదండి. వీళ్ళు అధికంగా అంటే దాదాపు 30 అడుగుల ఎత్తున నీళ్లు నిలపడం వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి
ఈ చివరి నుంచి ఎడమగట్టు నుంచి కుడిగట్టు వరకు ఉన్నటువంటి ఇసుక రేణువుల మధ్య సమ్ బిలియన్స్ సందులు ఉంటాయండి. నాట్ కోట్లు కాదు, కోట్లు కాదండి, సమ్ బిలియన్ ట్రిలియన్స్ ప్రతి ఇసుక రేణువు మధ్య కిందికి ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఇసుక రేణువుల గుండా 30 అడుగుల 10 అడుగులలో నిలపాల్సినటువంటి నీళ్ళని చాలా దురాశతో చాలా దుర్మార్గంగా బ్యారేజీ నియమాలను పక్కన పెట్టి బ్యారేజీ నియమాలను తుంగలు తొక్కి డ్యామ్ నియమాలను పాటించారు. శ్రీరామ్ సాగర్ నియమాలని, అది నాగార్జున సాగర్ నియమాలని, శ్రీరామ్ మన శ్రీశైలం నియమాలని హై హైట్ లో అత్యంత ఎత్తు వరకు నింపారు. ఈ మొత్తం శాండ్ బాయిలింగ్ జరిగిపోయి కింద నుంచి ఏం జరిగింది అంటే నీళ్లు పైకి ఎత్తిపోసేటప్పుడు హైడ్రాలిక్ జంప్ అంటుంటే ఈ హైడ్రాలిక్ జంప్ అతి చిన్నగా గేట్లు ఓపెన్ చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే సూపర్ క్రిటికల్ ఫ్లో అంటారు. అంటే నీరు అతి ఎక్కువ వేగంతో పయనిస్తుంది. నీరు ఎక్కువ వేగంతో పయనించి ముందున్నటువంటి దిమ్మల్ని గుద్దుకొని ఆ దిమ్మలు ఏమైపోయినాయంటే మొత్తం ఎగిరిపోయినాయండి. ఓకే గోవర్ధన్ గారు, ఇంకా వేరే గెస్ట్లు కూడా ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ కూడా ఒకసారి తీసుకుని మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. బీజేపీ నుంచి నేను ఒకటి నిమిషంలో ముక్తాను. ఇవి శాటిలైట్ పిక్చర్స్ 2019 నుంచి 2023 వరకు అన్ని శాటిలైట్ పిక్చర్స్. ముందు దిమ్మలు మొత్తం వెళ్ళిపోయి ముందు జంప్ చేసినటువంటి వాటర్ 8 కాదు 10 మీటర్ల లోతు వరకు వెళ్ళింది. అంటే దిమ్మల్ని తన్నుకొని శాండ్ ను తొలిచేసి 10 మీటర్ల వరకు వెళ్ళినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో దాని అడుగు భాగంలో ఉండేటువంటి ఇసుకంతా కూడా ఖాళీ అయిపోయి ఆ ముందున్నటువంటి ఆ గొంతు వచ్చేస్తుంది. అంటే ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా ఇది సేఫ్ కాదని చెప్తారు మీరు ఫైనల్ గా, రైట్? అత్యంత ప్రమాదం. ఓకే ఒక్కసారి బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే వేణుగోపాల్ గారు. మీరు చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ ఏమో నీ లిఫ్ట్ చేయమంటారు, కాంగ్రెస్ ఏమో ఇది సేఫ్ కాదంటది. ఈవెన్ ఇప్పుడు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కూడా చెప్తున్నారు అసలు తన వాదన అయితే క్లియర్ గా నో అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? మీరు కేంద్రంలో ఉన్నారు, సో దీని మీద ఒక క్లియర్ డెసిషన్ తీసుకుని గవర్నమెంట్ కి సజెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణలో నీటి కష్టాలు ఎలా ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి, ముందు ఈవెన్ తాగడానికి నీళ్ల పరిస్థితిలో కూడా ఇబ్బందులు రావచ్చు. సో ఏం చెప్తారు? మేడం, ఇప్పటికీ మీ టీవీ ఛానల్ ద్వారా నేను ఒక 10-15 సార్లు పాల్గొని ఉంటాయి ఈ కాళేశ్వరం మీద. చాలా విషయాలు చెప్పినాం. మళ్ళీ ఎందుకంటే పదే చెప్పడం అయితే కానీ ఒకసారి ఏంటంటే పరిస్థితి సిచ్యువేషన్ సీరియస్ ఉంది. ఏమంటే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు వాటి లోపాలు నేను ఇవ్వని అనడం లేదు, ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనకు నీళ్లు పోతున్న క్రమంలో, నీళ్లు వెళ్ళిపోతున్న క్రమంలో మనకు ఏమైనా ఇంటేక్ వెల్లోకి వచ్చిన నీళ్ళు మాత్రమే, అంటే ఇప్పుడు అక్కడ నీళ్ళు ఆపు అని ఎవరు చెప్పడం లేదు. నీళ్ళు ఏది డ్యామ్లో బ్యారేజ్లో నీళ్ళు ఆపు అని ఎవరు చెప్పడం లేదు. కానీ ఇంటేక్ వెల్లోకి వచ్చిన నీళ్లు కనుక గోదావరి పోతున్నప్పుడు వచ్చేది ఉంటే అది ఎత్తిపోసుకొని మిగతా 2 బ్యారేజ్లలో కూడా ఏది ఎండిడిఎల్ లెవెల్లో అంటే మినిమం డ్రా లెవెల్లో పోసుకొని ఎల్లంపల్లి కనుక వేసుకునేది ఉంటే వర్షం వచ్చేంత వరకు ఎన్నో కొన్ని రిజర్వాయర్లు నింపుకుంటే కొంత రైతులకు ఉపయోగపడుతుంది అనేది మొదటి నుంచి నేను చెప్తున్నాను. మేము ప్రాజెక్టు విషయంలో అవకతవకల విషయంలో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అప్పుడు కాంగ్రెస్ చెప్పింది ఎన్నికలను మేము చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల వాళ్ళు తీసుకునే చర్యలు ఏంటంటే జీరో. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే సరే ఈ ఎలక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కుంగిపోయింది, కానీ ఎలక్షన్ అయిపోయింది. మరి ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? మీరు నీళ్లు నింపొద్దు బ్యారేజ్లో, అది రిపేర్ చేసేదాకా అని చెప్పింది. మరి 2.5-3 సంవత్సరాలలో మీరు ఎందుకు రిపేర్ చేయలేదు అంటే వీళ్ళ దగ్గర జవాబు. అంతకుముందు 2019 వర్షాకాలంలో వాళ్ళు ప్రారంభించినాక వచ్చిన వర్షాకాలంలో నేను మొన్న కూడా చెప్పిన అప్రాన్ మీద ఉన్న బ్లాక్స్ అన్ని కూడా కొట్టుకపోయినాయి. ఆ కొట్టుకపోయి అవి ఏమైందంటే డ్యామేజ్ అయిన దాన్ని కూడా 3.5 సంవత్సరాలు వాళ్ళు రిపేర్ చేయలేదు. అప్పటి నుంచి కూడా వీళ్ళు రిపేర్ చేయలేదు వాటిని కూడా. అంటే వాళ్ళు రిపేర్ చేయలేదు, ఆ ప్రభుత్వం రిపేర్ చేయలేదు, ఈ ప్రభుత్వం వాళ్ళు రిపేర్ చేయాలంటే మళ్ళీ ఇంకా అధిక డ్యామేజ్ జరిగింది. వీళ్ళు వచ్చినాక ఏం చేస్తారు? బ్యారేజ్ల కింద ఇసుక కొని అమ్ముతారు. బ్యారేజ్ ఉంటాయి, ఇసుక కొడితే వీళ్ళకు ఆన్సర్ లేదు. నువ్వు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావాల్సిన దానికి ఒక మరి ఏదైనా సమగ్ర ప్లాన్ చేసి సరే జరిగింది ఎంక్వైరీ చేసి అభివృద్ధి కావచ్చు, ప్రాజెక్టు వైఫల్యాలు చర్యలు చట్టపరమైన ఇవ్వాలి అర్థం లేదు. దానికి ఎవరు అడ్డాలి? అవి చేయవు. 2.5 సంవత్సరాల కాలం గడిపి సిబిఐకి అప్పచెప్పి ఇప్పుడు అక్కడ కట్టెడు మట్టి తీయకుండా ఇవాళ నీళ్లు పోతుంటే కూడా నేను ఎత్తిపోయా అంటే అది కరెక్ట్ గా. నీళ్ళు అంటే మేము బ్యారేజ్లో నింపు అని చెప్పడం లేదు ఎవరు కూడా.
బ్యారేజ్ నింపు అంటే అది ఆగదని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పింది. కానీ ఇప్పటిదాకా మీరు రిపేర్ చేయలేదు కదా. రిపేర్ చేయకపోవడం కూడా తప్పే కదా. రిపేర్ చేయకపోవడం కూడా తప్పే కదా. రిపేర్ చేయకపోవడం అది బ్యారేజ్ లో మీరు షట్టర్ చేయకుండానే మీరు ఇంటేక్ వెల్లోకి వచ్చి పంపల వరకు వచ్చిన నీళ్ళని మాత్రమే ఎత్తిపోయమని చెప్తున్నారు తప్ప వేరే నీళ్ళు ఎత్తిపోయమని చెప్తలేదు. అవి మేము చెప్తున్నాం అంటే అవి ఎత్తిపోసి ఎన్ని వీలైతే వాటి వల్లనే మొత్తం సాగైపోయి సస్యశ్యామలం అయితే కూడా మేము అంటలేము. కానీ మనం కొన్ని బ్యారేలు నుంచి వచ్చిన తర్వాత కాలువలు తవ్వుకుంటువి, మనం రిజర్వాయర్లు కట్టుకుంటువి, కొన్ని పంట కాలువలు కూడా అయినాయి. ఇవన్నీ అయినప్పుడు మిడ్ మానేర్ దాకా నీళ్ళు వచ్చి ఉంటే ఇంకా కొంత ఉపయోగం ఉంది. డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఉపయోగపడుతుంది కాబట్టి వేస్ట్ గా పోయి గోదావరిలో పడుతున్నాయి కాబట్టి ఇంటేక్ వెల్లోకి వచ్చిన నీళ్ళు ఎత్తిపోయేవని మాత్రం. కానీ ఎన్డీఎస్ఏ పేరు చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ రెండు కూడా కొంత నాటకాలు ఆడుతున్నాయి అనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. పోలవరం 10 సార్లు కొట్టుకుపోయింది. అప్పుడు ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళింది? కేవలం కాళేశ్వరం విషయంలో మాత్రమే ఎన్డీఎస్ఏ ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ తరహా కామెంట్స్ వస్తున్నాయి? ఇవి గతంలో ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్. ఏం చెప్తారు దాని మీద? హరీష్ రావు గారు చేసిన కామెంట్ మీద మీరు కూడా స్టడీ చేసి నేను ఏమంటున్నా అంటే ఎక్కడ కూడా పోలవరం కొట్టుకపోలే. ఆ ముందు రింగ్ బండ్ వేసేది ఏదో దాని ప్రాజెక్ట్ కొట్టుకపోయింది తప్ప ప్రాజెక్ట్ కొట్టుకపోలే. ప్రాజెక్ట్ ఇంకా పూర్తే కాలేదు. కానీ ప్రాజెక్ట్ కొట్టుకపోయిందని మాట్లాడేది ఇక్కడనో బ్యారేజ్ ముంగిపోయి డ్యామేజ్ అయింది. దానికి దీనికి తేడా లేదా? కాబట్టి ఒకటి అది కొట్టకపోతే ఇది కరెక్టా, అది కొట్టకపోయింది ఇది కరెక్ట్ అన్నట అంటే. కాబట్టి బాధ్యతారహితంగా మాట్లాడదు కదా హరీష్ రావు గారు కూడా. ఇప్పుడు అక్కడ కొట్టుకపోలేదు, అది అక్కడ జరిగిన డ్యామేజ్ వేరు, ఇక్కడిది వేరు. టోటల్ ప్రాజెక్టే ఎఫెక్ట్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ తప్పును ఒప్పుకోకుండా దాన్ని కన్సిడర్ చేసుకోకుండా దాన్ని దాటవేసే ప్రయత్నం చేయడం వాళ్ళకి కరెక్ట్ కాదు. అందుకే ప్రజలు గుణపడండి. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఆ 4 సంవత్సరాలు మిస్ చేశారనే చెప్పిన ఇప్పుడు నేను. ఎందుకంటే ఈ నీళ్లు స్పీడ్ గా పోయినప్పుడు అవి బ్లాక్స్ అప్రాన్ బ్లాక్స్ అనేది అప్పుడే కొట్టుకపోయినా అన్ని జరిగినాయి. వాళ్ళు రిపేర్ చేయాలి అట్టే నడిపించింది తర్వాత జరిగింది. కానీ వీళ్ళు వచ్చి అదే చేసింది. అంటే నేను ఏమన్నా 2 ప్రభుత్వాలు కూడా వాటిని సరైన దిశలో ముందు తీసుకెళ్లి పనులు చేసి చట్టపరమైన ఏమైనా టెక్నికల్ సైడ్ అవన్నీ అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు. కాంట్రాక్టర్లు ఏం చేసుకొచ్చింది? కాంట్రాక్టర్లు అసలు ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా. మరి బాగా విలువ తేడా అయింది. ఏమీ చేయకుండా అన్ని ఎన్కేసుకొచ్చి ఇవాళ టైంకి సంవత్సరం కరువు వస్తే. వేణుగోపాల్ గారు అంటే నెక్స్ట్ 10 days అసలు వర్షాలు లేవని ఐఎండీ ఇప్పటికే అలర్ట్ చేసింది. మరి సాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇమీడియట్ గా ఏం చేయాలంటారు? నేనేమంటాను మేడం, ఒకటి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలనేది మనోడు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మేమేమంటామంటే వర్షాలు లేనప్పుడు ఆల్టర్నేట్ పంటలకు ప్లాన్ చేసి విత్తనాలు కానీ అవి కానీ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు నువ్వులు వేసుకుంటారు, పెసలు వేసుకుంటారు, బబ్బర్లు వేసుకుంటారు, ఇంకా ఏవో కొన్ని జొన్నలు వేసుకుంటారు. ఇట్లాంటివన్నీ అనేక పంటలు ఆల్టర్నేట్ పంటలు ఇప్పుడు వేసుకునే అవకాశం తెలంగాణ మనకు ఉన్నది. తెలంగాణ మన మెట్ట భూములు మన బ్రహ్మాండమైన పంటలు పండుతాయి. ఒక వరి ఒక్కటే ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి అలాంటి పంటలకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మేము మా దగ్గర నువ్వులు వేసుకున్నారు, కొందరు పెసలు వేసుకున్నారు, కొందరు బబ్బర్లు వేసుకున్నారు. అయితే అవి కనుక అట్లా ప్రభుత్వం కనుక వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని మన భూమి యొక్క పరిస్థితిని చూసుకొని భూమి నల్లరేగడి భూమి చౌక భూమి అయితే పల్లికాయ పడుతుంది ఇట్లా చేసుకొని రైతులకు ఎక్కడికక్కడ అక్కడ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ అధికారులు ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, సలహా చెప్పి ఎంతో కొంతలో కొంత మనం ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చేది ఉంటే రైతులను ఎంకరేజ్ చేసుకుని విత్తనాలు సప్లై చేసేది ఉంటే పక్క రాష్ట్రాల తెప్పించి ఇచ్చేది ఉంటే అవి కొన్ని పంటలు వేసుకొని ఎంతో కొంత మనం ఉపయోగం చేసుకోవాలి. రెండోది వరి సాగు విషయంలో వచ్చినప్పుడు ఇప్పుడు 60 లక్షల ఎకరాల సాగు ప్రతి ఖరీఫ్ సీజన్ సాగు ఈసారి కాదు, ఒక 20 లక్షలు కూడా పండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమైనా 15 లక్షలు వేసినా కూడా చివరి దాకా పడుతుందని గ్యారెంటీ లేదు. ఒకవేళ అదృష్టం బాగుండి సరే రేవంత్ రెడ్డి గారు వర్ణయానం చేస్తారు, వారికి శుభాకాంక్షలు. ఆ యాగం ఫలించి కనుక వర్షం పడేది ఉంటే ఈ ఆగస్టు సెప్టెంబర్లో ఏమైనా పడేది ఉంటే నిజంగా కూడా వేసిన పంటలు మనకు పండి చేతికి వచ్చే అవకాశం ఉంది. మనం అందరం కోరుకుంటాం, వానలు పడాలని కోరుకుంటున్నాం, పాజిటివ్ గా పంటలు పండాలని కోరుకుంటాం. కానీ ప్రభుత్వం మొత్తం కాలం కానందుకు ప్రభుత్వం బాధ్యత చేస్తలేం. కానీ ఆల్టర్నేట్ పంటలకు కానీ వాటి ఉన్న పంటలు కాపాడుతూ ఆల్టర్నేట్ పంటలు చేయాలి. అయితే ఇప్పుడు ఉన్న నీళ్లను వేస్ట్ గా పోతున్న నీళ్లను ఎంత వీలైతే ఎత్తిపోసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అది ఎత్తిపోయగలిగే స్థితిలో ఉన్న వాటిని చెప్తున్నాం. మేము గోదావరి మొత్తం మలుపు అని చెప్తలేము. ఎత్తిపోయగలిగేంత స్థితిలో ఎన్నుంటే అన్ని చేయాలి. కానీ రాజకీయాలు అడ్డం పెట్టి మేము ఎక్కడి పంపుల వరకు వచ్చిన నీళ్ళని కూడా ఎత్తిపోయామనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. టీఆర్ఎస్ మాట్లాడేదాన్ని సమర్థిస్తలేదు, వాళ్ళు మాట్లాడి కరెక్ట్ అంటలేను, వాళ్ళు రాజకీయాలే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఎత్తిపోయగలిగే నీళ్ళని మాత్రం ఎత్తిపోసి నింపి ఇవ్వండి. ఇచ్చేది ఉంటే ఇప్పటికే 2 నెలల నుంచి కొట్టుకుంటా పోతున్నాయి నీళ్ళు. పోతే 1,00,000 క్యూసెక్కులు, 1,20,000 క్యూసెక్కులు, 1,50,000 క్యూసెక్కులు పోతూనే ఉన్నాయి.
ఆడికి వచ్చిన నీళ్ళని ఎత్తిపోయి ఉన్నారు తప్ప వేరే లేదు. నేను మొన్న శ్రీశైలం పైన ఏం లేవు నీళ్ళు అలా అసలే లేవు. అలా ఏది మినిమం కూడా డ్రా లెవెల్ కూడా నీళ్లు లేవాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మీద కూడా ప్రాజెక్టులు బంద్ అయినాయి. ఇప్పుడు దూరాల కాడికి నీళ్ళు వస్తలేవు, ఆ పైన కూడా బంద్ అయినాయి. ఇంకా వర్షాలు లేవు. మళ్ళీ రేపు ఫ్యూచర్ లో ఏమైనా వర్షాలు పడితే అటు మహారాష్ట్ర కర్ణాటక పైన బాగా పడితే మనకి ఏమంటే చెప్పలేము. కాబట్టి మన ప్రాజెక్టులు నిండలేదు, చెరువులు కుంటలు నిండలేదు, గ్రౌండ్ వాటర్ లేదు, లేదు. ఇలాంటప్పుడు ఆల్టర్నేట్ పంటలకు ఆలోచించండి. ఉన్న నీళ్ళు సబ్సిడీలో చేసి ఎత్తిపోసుకోండి అని సలహా చెప్తాను. ఓకే, రవికుమార్ గారు నమస్తే. నమస్తే అండి. యా ఎస్, మోటార్ లాంచ్ చేయమంటున్నారు, లేఖ రాశారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ క్లియర్ గా చెప్తున్నారు సేఫ్టీ అస్సలు కాదు అని. సో ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఏంటి స్టాండ్ దీని మీద? ఇప్పుడు ఇంతసేపు 2.5 సంవత్సరాలు దాటిపోయి 33 నెలలు నడుస్తుందండి అధికారంలోకి వచ్చి. 33 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 33 నెలల క్రితం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ వాదనలు ఏం మాట్లాడిండో అదే విషయం ఇవాళ ఇప్పటి వరకు మాట్లాడటం దగ్గరనే అనుకున్న ప్రభుత్వం అనుకున్నటువంటి కుట్ర అనేది దురుద్దేశం అనేది అర్థమైంది. ఎందుకంటే కాళేశ్వరం సరే, ఎందుకంటే దాని వెనక ఏంది కథ ఏంది అనేది మళ్ళీ అదొక చర్చ, దాంట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీస్. వాళ్ళ చెప్తున్నది ఏంటంటే ఇవాళ చాలా స్పష్టంగా నీటి ఇప్పుడు వాటర్ వస్తుంది, ఆ వాటర్ని మేడిగడ్డ దగ్గర స్టోర్ చేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు జూన్ మాసం నుంచి లక్షల క్యూసెక్ల నీళ్లు వెళ్ళిపోయింది, కన్నెపల్లి పంప్ హౌస్ కు వచ్చింది, ఎత్తిపోసే అవకాశం ఉంది రోజుల తరబడి. దాన్ని మనకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి రిజర్వాయర్లని మాక్సిమం గా ఎంత అవకాశం ఉంటే అంత వాటర్ ని ఒడిసి పట్టి నింపుకునేటువంటి అవకాశం ఉంది. ఆ పని చేయలేదు. ఇప్పటికీ ఆ అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని వస్తున్నటువంటి వరదగా వస్తున్నటువంటి వాటర్ ని ఎటువంటిది అక్కడ మేట్గడ్డనా ఇంకోట స్టోర్ చేయకుండా ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని ప్రతి చుక్క నీటిని ఒడిసి పట్టి ఎత్తిపోసి రిజర్వ్ స్టోర్ చేసుకుందామని చెప్పేసి చెప్తే ఎంతసేపు 3 సంవత్సరాల క్రితం ఏ వాదన చేస్తుంటారో అదే వాదన. ఎస్, నిజంగా కూడా అదంతా నిజమేదైతే నిజాయితీ అయితే మీద నేను అడిగింది కాబట్టి నేను చెప్తాను. ఎన్టీఎస్ఏ రిపేర్ చేయొద్దని చెప్పలే కదా. 33 నెలలుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు? ఎందుకు చేయట్లేదు? ఎన్టీఎస్ఏ మొత్తం పనికిరాదని చెప్పలేదు కదా. మేడిగడ్డ కానీ లేకపోతే కాళేశ్వరం కానీ పనికిరాదని చెప్పలేదు కదా, కుప్పగూలిపోయిందని చెప్పలేదు కదా. వీళ్ళు మాట్లాడినట్టుగా రిపేర్ చేసి వాడుకోండి అని చెప్పేసి చెప్పలేదు. ఎందుకు 33 నెలలుగా రిపేర్ చేయకుండా ఇది తత్సారం చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశమే? దీని వెనుక కుట్రేంది? ఎవరి ప్రయోజనాల కోసం? ఏ లక్ష్యాల కోసం? దాంట్లో ఉన్నటువంటి లోపం ఉందా, లేకపోతే టెక్నికల్ డిజైన్ లో లోపం ఉందా, లేకపోతే క్వాలిటీలో లోపం ఉందా, అది వేరే సబ్జెక్ట్ మాట్లాడతాం. కానీ ఇవాళకి ఎన్డీఎస్ఏనే చెప్తాం. ఎన్డీఎస్ఏనే ప్రామాణికం అని చెప్తున్నారు కదా. ఎన్డీఎస్ఏనే చెప్పింది కదా మీరు రిపేర్ చేసుకొని వాడుకోండి అని చెప్పేసి చెప్పింది కదా. ఎందుకు రిపేర్ చేస్తలే? ఎవడు ఆపిండు? దానికంటే ముందు ఎన్డీఎస్ఏ కంటే ముందు కూడా ఈ సమస్య వచ్చిన వెంటనే మొదట్లోనే ఎల్ఎన్టీ ఆ సంస్థ దాన్ని నిర్మాణం చేసినట్టు ఎల్ఎన్టీ సంస్థ మేము దాన్ని రిపేర్ చేసి ఇస్తామని చెప్పేసి చెప్పింది. అధికారికంగానే రాతపూర్వకంగా లెటర్ ఇచ్చింది. ఇదైతే నిజమే కదా, అబద్ధం కాదు కదా, పుట్టించింది కాదు కదా. మరి ఎందుకు ఎల్ఎన్టీ సంస్థ ఆ మేడిగడ్డలో 7th బ్లాక్ లో వచ్చినటువంటి 3 PX లో వచ్చినటువంటి సమస్యలన్నీ రిపేర్? మీరు అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయం తెలుసు. 2 months టైం ఉండే అప్పుడు మీరెందుకు చేయించలేదు? అప్పుడు మీరు చేయించి ఉండాల్సింది మీ ప్రాజెక్టు. రేహనా గారు చెప్పండి. ఆ సమస్య ఎన్డీఎస్ఏ సంస్థ చెప్పింది. అప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఎస్ఏ ప్రైమరీ ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికల సమయంలో వచ్చినటువంటి సమస్య ఇది. ఎలక్షన్ షెడ్యూల్ లో ఉన్నట్టు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వచ్చినటువంటి సమస్య ఉత్పన్నమైతే ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్డీఎస్ఏ మన ఎల్ఎన్టీ సంస్థ మేము ఇది రిపేర్ చేసి ఇస్తాము, చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మా సొంత ఖర్చుతోనే చేస్తామని చెప్పేసి చెప్పింది.
ఎందుకు చేయనీయలేదు? ఆ సంస్థని మరి రిపేర్లు చేయలేదని తెలుసు కదా రవి గారు, రిపేర్లు చేయలేదని తెలుసు, మీరు చెప్తున్నారు ఇంకా రిపేర్లు కూడా చేయలేదు, ఇన్నాళ్ళు అధికారంలో ఉంది అని. కానీ నీళ్లు ఏ రకంగా ఎత్తిపోయమంటున్నారు, నీళ్లు ఏ రకంగా ఎత్తిపోయమంటున్నారు, అది ప్రమాదం కాదా? నేను ఎందుకంటే ఎన్టీఎస్ కాబట్టి ఎన్టీఎస్ ఎల్ఎన్టీ సంస్థ వాటిని రిపేర్ చేసిస్తామని చెప్పింది, దాన్ని చేయడానికి అనుమతించలేదు. రెండు దానికి చెప్తున్నా, నేను దానికోసం చెప్తున్నా. ఇవాళ వాటర్ ని ఎత్తిపోసుకోవటానికి వాళ్ళ ఒక ఎల్లీనో సమస్య ఇవాళ. ఇప్పుడు ఇంత ప్రెస్టీజియస్ ఇష్యూ, ఇది ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా బీఆర్ఎస్ దీన్ని భావిస్తుంది. చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కేసీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో. మరి ఎందుకు ఆయన ఎందుకు మాట్లాడలేదు ఈ విషయంలో ఇప్పటిదాకా? రైతులు కోరుకుంటున్నారు ఆయన మాట్లాడాలని ఈ విషయంలో. ఇప్పుడు మేము మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి దానికి సమాధానం చెప్పాం. హరీష్ రావు గారు కదా, హరీష్ రావు గారు ఏం అనామకుడేం కాదు కదా, కాంపిటేటివ్ కదా. దానికి సంబంధించి ఆ ఇరిగేషన్ ఆ ప్రాజెక్ట్ లో కీలకంగా పనిచేసినటువంటి ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి వాడు ఇప్పుడు పార్టీ శాసనసభ ఉపాపక్ష నాయకుడు, శాసనసభ ఉపనాయకుడు, ఆయన దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతా ఆయనే చూస్తున్నాడు కాబట్టి, మొదటి నుంచి ఇప్పుడు డే వన్ నుంచి ఆయననే దాన్ని అడ్రస్ చేస్తున్నాడు వ్యక్తి కాబట్టి. కానీ కాళేశ్వరం క్రెడిట్ అంతా కేసీఆర్ గారికి ఇచ్చారు కదా, హరీష్ రావు గారికి అయితే ఇచ్చింది కాదు కదా. క్రెడిట్ అంతా ఏమని, క్రెడిట్ అంతా కాళేశ్వరం క్రెడిట్ అంతా కేసీఆర్ గారికి ఇచ్చారు కదా. నదులకు నడకలు నేర్పారని చెప్పారు కదా, మీరంతా కూడా ఆయన మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేశారని చెప్పారు కదా. ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ఖచ్చితంగా. ఆధునిక దేవాలయ నిర్మాణం అనగా నెహ్రూ గారని అంటారు, మరి అంటే నెహ్రూ వచ్చి తాపిబా పట్టుకుని కట్టిండి అని అర్థం. ఒక కేసీఆర్ గారి విషయంలో ఎందుకు ఈ దిక్కుమాలిన వాదన తీసుకొస్తారు? ఎందుకు ఇంత భావదారిద్ర్యం? కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం కష్టం, ఎందుకంటే తెలంగాణకి పెద్ద కేసీఆర్ అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఆయన ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఇంకొక ఆలోచన చేసింది అన్నటువంటిది ఒక స్పిరిట్ ఉంటుంది అక్కడ. అంతేగాని ఆయనే ఇంజనీర్ అని ఆయనే తాపి పెట్టుకోనని కాదు. మరి అదే నెహ్రూ గారు ఆధునిక దేవాలయం నాగార్జున సాగర్ని లేకపోతే బాక్రానగల్ ప్రాజెక్ట్ ని నెహ్రూ గారే కట్టారు. ఆ బాక్రానగల్ ప్రాజెక్టు ఇది ఆధునిక దేవాలయం అని అంటారు భారతదేశానికి. మరి అట్లని నెహ్రూ గారు తాపి పెట్టుకొని తాపి మేస్త్రి పనిచేసినట్ట, లేకపోతే ఇంజనీర్ పనిచేసినట్ట? ఎందుకంటే అంత వెటకారాలుగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం నడిపించినటువంటి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నదికి సంబంధించినటువంటి ప్రతి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి చిక్కుముళ్ళు, మోసాలు, ద్రోహాలు, 6 దశాబ్దాల సమైక్యాంధ్ర పాలన జరిగినటువంటి వంచన, చేసినటువంటి మోసం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడితే వాళ్ళు కరెక్ట్ సమాధానం చెప్తారని ప్రజలు కోరుకుంటున్నారు. రవికుమార్ గారు, అన్ని తెలిసిన వ్యక్తి, తెలంగాణ కోసం ఫైట్ చేసిన వ్యక్తి కాబట్టి ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు తెలంగాణలో ఆయన మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీల పరంగా చెప్పట్లేదు ఇక్కడ. తప్పనిసరిగా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. కానీ ఇటువంటి ఇప్పుడు ఏం చెప్తున్నంటే దానికి ఎప్పుడు కూడా ఇవాళ సమస్యని పక్కదో పట్టించడానికి, సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చేస్తున్నటువంటి మోసాన్ని తప్పుదో పట్టించడానికి చేసేటటువంటి వాదన తప్ప అంతకుముందు పసలేని వాదన. ఇవాళ అడుగుతుందని చెప్పండి, గోదావరిలో నీళ్లు ప్రవాహం ఉందా లేదా? పోతుంది. ఆ ప్రవాహాన్ని ఎత్తిపోయడానికి వచ్చినటువంటి ఒడిసి పట్టి రిజర్వాయర్ నింపడానికి వచ్చినటువంటి సమస్య ఏంటి? ఏ ప్రయోజనాల కోసం? తప్పేంటి? ఎవరు అడ్డుకుంటున్నారు? ఇప్పటికీ మనకున్నటువంటి రిజర్వాయర్లు ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పటికీ వర్షాకాల సీజన్ స్టార్ట్ అయ్యి కూడా 2.5 నెలలు 3 నెలలు నడుస్తుందండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా రిజర్వాయర్లు మనకున్నటువంటి గోదావరి బేసిక్ ఉన్నటువంటి రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్ కి దగ్గరగా ఉన్నాయి. అరే వాటర్ ఒక వైపున ప్రవాహం పోతున్నది, ఒక 30-40 రోజులుగా వరద ప్రవాహము గోదావరిలో పోతున్నది. గోవర్ధన్ గారు రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. చెప్పండి వేణుగోపాల్ గారు. కేవలం రాజకీయాల కోసం, స్వార్థం కోసం అబద్ధ ప్రచారం. ఓకే రవికుమార్ గారు, ఒక్క నిమిషం. ఓకే రవికుమార్ గారు, ఇప్పుడు ఒక్క విషయం అండి, మనకు తెలంగాణ వచ్చి ఇప్పుడు 12-13 సంవత్సరాలు కావస్తున్నాయి. కృష్ణా బేసిన్ మీద ఒక 34 లక్షల ఎకరాలు మేనేజ్ కాకుండా గోదావరి మీద అన్ని ప్రాజెక్టులు కలిపి 54 లక్షల ఎకరాలు, 88 లక్షల ఎకరాలు ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కానీ పెండింగ్ ప్రాజెక్ట్ కానీ అన్ని పూర్తి చేసుకుంటే మనకి 88 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి. కానీ 13 ఏళ్ల నుంచి మొత్తానికి నీళ్ళు రావడం లేదు, అన్ని పెండింగ్ ఉన్నాయి.
నేను దీనికి ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే ప్రతిసారి మీరు ఎన్డీఎస్ఏ తీసి పెట్టుకున్నారు. ఎన్డీఎస్ఏ ఇంతకుముందు రవికుమార్ గారు చెప్పిన ఎక్కడ కూడా మీరు రిపేర్ చేసిపోయేది అన్నది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, అయిపోయింది, అక్కడితో దాన్ని క్లోజ్ అయింది. మొన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు మీరు ఒక డెలిగేషన్ మేము పంపిస్తున్నాం, వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తామని ఇప్పుడు 15 రోజుల్లో నిలవైతాను. ఇప్పటివరకు ఆ రిపోర్ట్ రాలేదు. నేనేమంటున్నా అంటే ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఏదైతే ఉందో, మీరు ఈ నీళ్లను తాత్కాలికంగా ప్రాజెక్టులకు మీరు ఏమైనా ప్రాజెక్టుల విషయానికి పోతున్నారు. ప్రాజెక్టులు తర్వాత అదొక సబ్జెక్ట్, అది ప్రాజెక్టు నీళ్లు సబ్జెక్టు అది పెట్టుకుంటే చాలా అవుతుంది. ఇప్పుడు పిస్తా గోదావరి మీద మనమేం 13 ఏళ్ళ పెద్ద అచీవ్మెంట్స్ ఏం రాలేదు. కావాలంటే నేను ఒక్కొక్క ప్రాజెక్టు మీద ఎన్ని ఆయకట్ట అంతా ముందు ఉన్నది మన తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు ఎంత ఉన్నదని చెప్తాను, నాకు టైం ఇస్తే. కానీ నేనేమంటున్నా అంటే మనము ఈ రోజున్న ఈ కరువు సిచ్యువేషన్ లో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎంత వీలుంటే అంత ఎత్తిపోసి ఆదుకోవాలని నేను చెప్తున్నా. రాజకీయాలు పక్క పెట్టాలని చెప్తున్నా. పెట్టేది ఉంటే ఉపయోగపడుతుంది. ఎన్డీఎస్ఏ ఎందుకు పడుతుంది? తావు మీరు కూడా అడిగి ఎన్డీఎస్ఏ ఎక్కడ రిపేర్ చేసి నీళ్ళు ఎత్తిపోయని ఇప్పుడు చెప్పలేదు. మరి దాన్ని ఎన్డీఎస్ఏ మీద పెట్టి మీరు కాలయాపన చేసి ఎన్డీఎస్ఏ ఇక్కడ ప్రాజెక్టులను ఎత్తిపోయన్న వద్దా అనేది దానికి కావాల్సిన ప్రణాళిక కానీ ఏం తయారు ఇరిగేషన్ శాఖ ఇక్కడ ఉన్న ఇరిగేషన్ శాఖ చేస్తారు. కాబట్టి ఎన్డీఎస్ఏ అనే ప్రస్తావన తీసుకొచ్చి కాలయాపన చేయడం తప్ప దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం, బీజేపీని తీసుకురావడం, ఎన్డీఎస్ఏ అది ఏమవుతున్నాం అండి? మేము వచ్చి ఇక వద్దన్నాం. ఎన్డీఎస్ఏకు రాజకీయాలకు సంబంధించి ఏ ప్రభుత్వం ఉన్నా ఎన్డీఎస్ఏ ఉంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళు టెక్నికల్ సైడ్ మంచి ఇంజనీర్లు వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళు చెప్తారు దేశవ్యాప్తంగా. ఇది ప్రభుత్వం చేయాల్సింది చేయకుండా పెట్టి కాలయాపన చేయాలి. ఇప్పటికే 2 నెలలు అయింది. 2 నెలల నుంచి ఓకే వేణుగోపాల్ గారు. ఎస్, ఎడిటర్ భరత్ కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ భరత్. ఎస్, చూస్తున్నారు హరీష్ రావు లెటర్ రాశారు కాళేశ్వరం మోటార్స్ ఆన్ చేయాలని. ప్రభుత్వం ఏమో ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ మనతో పాటు జాయిన్ అయిన ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ సేఫ్టీ కాదు అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? సో అంటే ఒక్క వాయుగుండం ఏదైతే ఉందో ఆ వాయుగుండం వల్ల మనకి చాలా బెనిఫిట్ జరిగింది. ముఖ్యంగా జూలై 28, 27 నుంచి 20 కురిసిన వర్షాలతో చాలా బెనిఫిట్ జరిగింది. ఆ బెనిఫిట్ వల్ల మనం చూస్తున్నాం ఇటు గోదావరిలో చాలా వరద వచ్చింది. కానీ ఎల్లంపల్లిలో ఒక దశలో 5 లక్షల క్యూసెక్కులు 6 లక్షల క్యూసెక్కులు కూడా వరద జరిగింది. 6 లక్షల క్యూసెక్కులు అంటే ఒకటే రోజు దాదాపు 50 టీఎంసీల వరకు నీళ్లు నిండే సిచ్యువేషన్. కానీ ఆ తర్వాత మళ్ళీ వర్షాలు లేవు. ఒకటే వాయుగుండం తర్వాత ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ గా రెయిన్ఫాల్ లేదు. నెక్స్ట్ 4-5 డేస్ కూడా పెద్దగా రెయిన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వెదర్ మోడల్స్ చెప్తున్న దాని ప్రకారం నెక్స్ట్ 10 డేస్ కూడా పెద్ద రెయిన్ఫాల్స్ లేవు. మధ్యప్రదేశ్ వైపు లేకపోతే జార్ఖండ్, ఒడిశా అటువైపు ఉన్నాయి. కానీ తెలంగాణకైతే తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా లేవు. లేదా మరాఠ్వాడా, అదేవిధంగా కర్ణాటకలో నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ఇక్కడ వర్షాలు పడ్డా కృష్ణా గోదావరికి వాటర్ వస్తాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఆ వాయుగుండం తర్వాత మళ్ళీ పెద్ద వర్షాలు లేకపోవడంతో ఇప్పుడు ఇన్ఫ్లోస్ అన్ని తగ్గిపోయినాయి. ముందుగా గోదావరి ఇన్ఫ్లోస్ చూద్దామని. గోదావరిలో ఎస్ఆర్ఎస్పి 42 టీఎంసీల వాటర్ ఉంది. టోటల్ కెపాసిటీ 80.5, ఎగ్జాక్ట్ గా సగం నిండింది. ఇన్ఫ్లో 12,604 క్యూసెక్లు, అంటే రోజుకు 1 టీఎంసీ చొప్పున నిండే పరిస్థితి ఉంది. మేబీ సెప్టెంబర్ 30 అక్టోబర్ వరకు పూర్తిగా నిండుతుందేమో. బట్ వర్షాకాలం సంబంధించి ఒకవేళ ఇప్పుడు పంటలకి డైరెక్ట్ గా నీళ్లు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాగునీరు తర్వాతే సాగునీరు ఉంటుంది. సో 50-55 టీఎంసీలు నిండితే ఎస్ఆర్ఎస్పి నుంచి వరద కాలువకు నీళ్లు రిలీజ్ చేస్తారు. వరద కాలువ ద్వారా మనకి మిడ్ మానేరు, లోయర్ మానేరుకు నీళ్లు వస్తాయి. సో అప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఉన్న నల్గొండ కానీ మిగతాయి కూడా వాటర్ వచ్చే అవకాశం. సో వరద కాలువ 50 టీఎంసీలు దాటితే ఆపరేట్ చేస్తారు. బట్ ఇప్పుడు అది ఆపరేట్ చేసే సిచ్యువేషన్ లేదు. నిజాం సాగర్ 11.9 టీఎంసీలు నిండింది. 17.8 టీఎంసీలు టోటల్ కెపాసిటీ. ఇన్ఫ్లో 1350 ఉంది. నిజాం సాగర్ బహుశా సెప్టెంబర్ 30 వరకు నిండుతుందేమో. అయితే నిజాం సాగర్ నిండితే మళ్ళీ ఆ వాటర్ ఎస్ఆర్ఎస్పికే వస్తుంది. అట్లాగే ఎల్లంపల్లి ఉంది. ఎల్లంపల్లి నేను ఇంతకుముందు చెప్పినట్టు 5-6 లక్షల క్యూసెక్ ప్రవాహం ఆ సమయంలో వచ్చింది. కానీ ఇప్పుడు ఇన్ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. ఇవాళ ఇన్ఫ్లో కేవలం 1208 క్యూసెక్లు, అంటే 10 రోజులు వాటర్ వస్తే 1 టీఎంసీ నిండుతుంది. కానీ అవుట్ఫ్లోనేమో 12,894 క్యూసెక్లు ఉంది. అంటే రోజుకు 1 టీఎంసీ నీటిని అక్కడ గాయత్రి, నంది మేడారం పంప్ హౌజుల ద్వారా
నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. సో ఎల్లంపల్లి బహుశా ఇంకో 5-6 రోజులు లిఫ్ట్ చేస్తే మళ్ళీ మినిమం డ్రాడౌన్ లెవెల్కి వస్తుంది. అంటే 7 లేదా 8 టీఎంసీలు ఉంటేనే నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎల్లంపల్లి ఈ 5-6 రోజులు రోజుకు 1 టీఎంసీ చొప్పున లిఫ్ట్ చేసినా అయిపోతుంది. సో ఇప్పుడు కాళేశ్వరం మోటార్లు అంటే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయాలని మరొకసారి హరీష్ రావు లేఖ రాశారు. కానీ ప్రభుత్వ స్టాండ్ అయితే క్లియర్. మేడిగడ్డ అన్నారం సుందిల్ నుంచి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నీటిని లిఫ్ట్ చేయరు. ఇన్ఫాక్ట్ వరుణ యాగం అని కూడా వాళ్ళు, ఎందుకంటే ఈ 10 రోజుల్లో పడ్డ వర్షాలు బట్టి వరుణ యాగం నిర్వహించారు, వర్షాలు పడాలి ఎల్లినో సీజన్ లో అని చెప్పి. బట్ ఆ వాయుగుండం తర్వాత పెద్దగా ఫ్లడ్స్ వచ్చేంత రెయిన్స్ లేవు. సో అదే కృష్ణాలో కూడా మనం ఈ మన క్యాచ్మెంట్ ఏరియాలో కాకుండా మహారాష్ట్రలో కర్ణాటకలో పడ్డ భారీ వర్షాలతో ఇన్ఫ్లోస్ ఉండే, కానీ కృష్ణాలో కూడా ఇప్పుడు ఇన్ఫ్లోస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు శ్రీశైలం 181 టీఎంసీలు నిండింది 215 టీఎంసీలకు. ఇన్ఫ్లో 35,218 క్యూసెక్లకు తగ్గిపోయింది. ఒకప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఉన్న ఇన్ఫ్లో కాస్త ఇప్పుడు 35,218 ఉంది. అవుట్ఫ్లో 16,150. సో పోతిరెడ్డిపాడు ద్వారా 8,000 క్యూసెక్కులు తీసుకుంటున్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 1950 క్యూసెక్కులు తీసుకుంటున్నారు. హంద్రీ నివాకు 1950. సాగర్ కు ఒక 4,000 క్యూసెక్కులు రిలీజ్ అవుతుంది. అవుట్ఫ్లో 16,150గా ఉంది. తగ్గిపోయింది. నాగార్జున సాగర్ 138 టీఎంసీలు ఉండే, ఒక 9 టీఎంసీలు వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లో తగ్గిపోయింది. ఇన్ఫ్లో 4,000, అవుట్ఫ్లో 9,650 ఉంది. ఆల్మట్టిలో కూడా ఇన్ఫ్లో తగ్గింది. ఆల్మట్టి పైన 53,200 అయితే అవుట్ఫ్లో 40,650. ఆల్మట్టి ఫుల్ కెపాసిటీకి దగ్గరలో ఉంది. నారాయణపూర్, ఆల్మట్టి అన్ని ఇన్ఫ్లోస్ కూడా తగ్గాయి. ఉజ్జయిని డ్యాము, జూరాలకు 40,000 క్యూసెక్లే వస్తున్నాయి. అవుట్ఫ్లో 35,450 ఉంది. సో నెక్స్ట్ 5 days 7 days కూడా పెద్దగా హెవీ రైన్ఫాల్ ప్రెడిక్షన్ లేదు. కొంచెం నార్త్ లో మధ్యప్రదేశ్ లో అక్కడ వర్షాల ప్రెడిక్షన్ ఉంది, కానీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఏరియాలో మన వైపు నెక్స్ట్ 5-6 days లేదు. సో ఇదే సిచ్యువేషన్ అయితే ఇంకా ఇన్ఫ్లోస్ తగ్గుతాయి. తగ్గినప్పుడు అటు కృష్ణాలో గోదావరిలో రెండిట్లో తగ్గుతాయి. సో అందుకని చూడాలి మనం, అంటే ఎక్కడి వరకు ఇది వెళ్తుంది అన్నది. డెఫినెట్ గా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. హరీష్ రావు లేక మేడిగడ్డ నుంచి ఇప్పటికైనా లిఫ్ట్ చేయండి. September 30 తర్వాత వాటర్ వస్తే ఏం లాభం, ముందు ఖరీఫ్ పంట కాపాడాలి కదా. ఎందుకంటే ఈ వరద అన్నది October 10th 15th వరకు ఉంటుంది మాక్సిమం. కొంచెం బాగా ఎక్కువ వర్షాలు లాస్ట్ లో పడితే October 30th వరకు కూడా ఉంటుందేమో. బట్ జనరల్ గా October 30th, ఎందుకంటే మనకు ఋతుపవనాల కాలం September 30, బట్ సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో October 10th 15th వరకు కూడా రెయిన్ఫాల్ ఉంటుంది. కానీ ఆ సమయంలో కూడా వర్షాలు పడతాయా లేదా అన్నది చెప్పలేం కదా. ఇదేంటంటే ఒక మంచి అల్పపీడనం కానీ వాయుగుండం కానీ ఇప్పుడు కూడా అల్పపీడనం ఏర్పడ్డది. ఆ అల్పపీడనం మన వైపు లేదు, అది వెస్ట్ బెంగాల్ పైన నార్త్ ఇండియాకు ఎక్కువ బెనిఫిట్ చేస్తుంది. సో ఎక్కువ విశాఖపట్నం దగ్గరలో ఒక అల్పపీడనం ఈ 1-2 నెలల్లో ఏర్పడి చాలా గట్టి వర్షాలు మొదట్లాగా పడితే ఒక వర్షం కెన్ చేంజ్ ది గేమ్. బట్ అది మన వైపు వస్తుందా లేదా అన్నది ఇక్కడ సమస్య. సో ప్రభుత్వం ఇప్పుడు వరుణయాగం చేసి వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారంటే, అంటే మేము వరుణయాగం చేసాం, వర్షాలు పడతాయి, ప్రాజెక్టులన్నీ నిండుతాయి, ఎల్నైనో సిచ్యువేషన్ లో కూడా నిండుతాయని వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. పైగా హరీష్ రావు మీద ఒక అలిగేషన్ చేశారు కాబట్టి దాని కౌంటర్ గా ఆయన ఏదో పూజలు చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే మేము వరుణయాగం చేస్తున్నామని. క్షుద్ర పూజలు మూకాంబిక ఏమంటారు, కొల్లూరు మూకాంబికలో క్షుద్ర పూజలు బహుశా దేవుడి దర్శనానికి వెళ్తే కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదేమో హరీష్ రావు అక్కడికి వెళ్తే కనుక. ఎందుకంటే క్షుద్ర పూజలు చేశారంటే ఆ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి, మనం ఇంకా మూఢనమ్మకాలని పెంచి పోషిస్తున్నామని చెప్పి. సో అది పొలిటికల్ అలిగేషన్. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఇన్ ప్రిన్సిపల్ గా ప్రభుత్వం క్లియర్ గా ఉంది. ప్రభుత్వం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటిని లిఫ్ట్ చేయొద్దన్న భావనలో ఉన్నారు, లిఫ్ట్ కూడా చేయరు. సో లిఫ్ట్ చేయకుండానే ఇప్పటి వరకు నడిచింది కదా అనుకున్నారు. అయితే 10 రోజులు వచ్చింది వరద. అయితే మనకు మన రిక్వైర్మెంట్ దాదాపు 200-250 టీఎంసీలు గోదావరిలో ఇవన్నీ నిండాలంటే 150-200 టీఎంసీలు తాగునీరు కానీ. రబీ సీజన్ కూడా చూసుకోవాలి కదా, ఓన్లీ ఖరీఫే కాదు కదా, రబీ సీజన్ కూడా రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇది సరిపోదు ఇప్పుడు వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ 2-3 రోజులుగా ఏదైతే ప్రవాహం తగ్గిందో నెక్స్ట్ వారం రోజులు కూడా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వర్షాలంతా కూడా ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో నెక్స్ట్ వారం రోజులు ఉండబోతున్నాయి.
సో లాస్ట్ లో పడితే లాభం ఉంటుందా లేదా అన్నది చూడాలి. బట్ మనం ఆగస్టు ఫస్ట్ వీక్ లో కొంత హోప్ఫుల్ ఉండే, అంటే జూలై 20-25వ తేదీ నాటికి ఉన్నంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు మొన్న ఒక్క వర్షంతో. అట్లా అని పూర్తి 2 పంటలు పండుతాయా ఎందుకంటే లాస్ట్ 2016 నుంచి కూడా తెలంగాణలో 2 పంటలు కూడా పండుతున్నాయి. బంపర్ అయితే భరత్, ఎల్నినో ప్రభావం గురించి ముందు నుంచి సూచనలు ఉన్నా కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకే ఈ పరిస్థితి నెలకొంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ తరహా వర్ణయాగాలు ఇవన్నీ చేస్తున్నారనేది బీఆర్ఎస్ వాదనగా వినిపిస్తుంది. కాళేశ్వరం విషయంలో పదే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు కదా. దీని మీద ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావం అంటే ప్రభుత్వం కూడా ఏం చేయలేదు కదా వర్షాలకు సంబంధించి, అంతకు మించి ఏం చేయలేదు. బట్ మేడిగడ్డ విషయంలో వాళ్ళు చాలా క్లియర్ స్టాండ్ తీసుకున్నారు, మేము నీటిని లిఫ్ట్ చేయము. నెక్స్ట్ ఇయర్ లోగా రిపేర్ చేస్తా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోకి రిపేర్ అన్నా చేయాలి, లేకపోతే 9 అయినా సాధ్యమైనంత త్వరగా కట్టాలి. ఎందుకంటే పబ్లిక్ 2.5-3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా మేడిగడ్డ కుంగింది కాబట్టి మేము నీటిని లిఫ్ట్ చేయలేమంటే పబ్లిక్ నుంచి యాక్సెప్టెన్స్ ఉండదు కదా. మేడిగడ్డ లేకుంటే ఆల్టర్నేట్ అయినా చూపించండి. గోవర్ధన్ గారు కూడా ఏదో అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్. మిగతా కీలకమైన విషయాలు ఏంటి అంటే మేడిగడ్డ అన్నారం సింధుల విషయంలో, దాంతో పాటు తుమ్మిడిహెట్టి విషయంలో కాంగ్రెస్ చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం ఏంటి అంటే ఈ 2.5 సంవత్సరాలు దాదాపు 33 నెలలు అయిపోతుంది. 33 నెలల్లో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కనుక కట్టుంటే కేసీఆర్ అవినీతి ప్రాజెక్టు, దానిలో దోచుకోవచ్చు ఏమైనా కావచ్చు, పినాకిని చంద్రబోస్ నిర్ధారించింది, అదంతా వేరే సంగతి. దానిలో మేము కూడా డిపాజిట్ ఇచ్చాం, అది వేరే సంగతి. కానీ దానికంటే ముందు కేసీఆర్ 3 బ్యారేజీలని 3 ఏళ్లలో పూర్తి చేశారండి. దాదాపు ఆల్మోస్ట్ 2.5 ఏళ్లలో పూర్తి చేశారు. 2.5-3 ఏళ్లలో 2010. నేను గౌతమ్ గారు నేను చెప్తుంది అదే. ఇక్కడ ఏంటంటే అయితే మేడిగడ్డ నుంచి నీళ్ళైనా లిఫ్ట్ చేయాలి, లేదా తుమ్మిడిహెట్టి కంప్లీట్ కు ఇంత సమయం తీసుకోకూడదు. ఎందుకంటే పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే ఆయన 2 ఏళ్లలో 3 ఏళ్లలో కాళేశ్వరం మొత్తం కట్టినప్పుడు మీరు ఒక్క బ్యారేజ్ కూడా కంప్లీట్ చేయలేరా తుమ్మిడిహెట్టి అని కూడా ఆంగిల్లో కూడా ఆలోచిస్తారు కదా. సో అటు ఇటు కాకుండా దీన్ని రిపేర్ ఉన్నా చేయాలి. ఇది చాలా కీలకమైనది. 3 బ్యారేజీలను 3 ఏళ్లలో పూర్తి చేసినప్పుడు ఒక్క బ్యారేజ్ కూడా ఆ 3 బ్యారేజీలే కాదు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ కూడా కట్టారు కదా. సో పంపులు, పంప్ హౌస్లు, తర్వాత టన్నెల్స్ చాలా కట్టారు కదా. సో కట్టినప్పుడు ఈ ఒక్క బ్యారేజీకి ఇంత టైం ఎందుకు పడుతుందని కూడా ఆలోచిస్తారు. అంటే మహారాష్ట్రతో ఒప్పందం ఉంది, లేకపోతే అంతర్రాష్ట్ర జల వివాదం, ఇవన్నీ మాట్లాడితే ఏమవుతుందంటే మరి ఇవన్నీ ఆలోచించే మేడిగడ్డ దగ్గర కేసీఆర్ కట్టారు కదా అని కూడా అనుకుంటారు. పబ్లిక్ అల్టిమేట్ గా ప్రభుత్వం ఏర్పడే డిఫికల్టీస్, ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు, తుమ్మిడిహెట్టి కట్టడంలో ఉన్న ఆపరేషనల్ ఇబ్బందులు కాదు, ఇవన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతోనే మేడిగడ్డ దగ్గర కేసీఆర్ కట్టారు, మహారాష్ట్రతో ఇబ్బందులు ఉన్నాయని. సో ఏదో విధంగా మహారాష్ట్రతో కన్విన్స్ చేయాలి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని వెళ్లి కన్విన్స్ చేసి 152 148 మీటర్ల ఎత్తున ఫడ్నవీస్ కేసీఆర్ 2015లో ఒప్పందం చేస్తున్నారండి. 148 మీటర్ల ఎత్తున కట్టి పునాది 150 తీసుకోవచ్చు, 150 కూడా చేస్తే 150 చేస్తే కూడా 3,000 ఎకరాలు మునుగుతాయేమో. 3,000 ఎకరాలకి మనం 5 రేట్లు 6 రేట్లు కంపెన్సేషన్ ఇవ్వచ్చు. మహారాష్ట్రలో ల్యాండ్ వాల్యూ పెద్దగా లేదు, తెలంగాణలో ఉన్నంత భూముల విలువ లేదు. సో అది ఒకవేళ కాంగ్రెస్ తుమ్మిడిహెట్టి అనుకుంటే, తుమ్మిడిహెట్టి నుంచి నీటిని లిఫ్ట్ చేయాలనుకుంటే అది చేయొచ్చు. అయితే తుమ్మిడిహెట్టి నుంచి మళ్ళీ సుందిలకే రావాలి. మరి సుందిలో కూడా మరి అది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టే, మరి దాన్ని యూజ్ చేయాల్సి ఉంటది. తుమ్మిడిహెట్టి నుంచి కూడా మరి సుందిలకే ప్లాన్ చేస్తున్నారు, డైరెక్ట్ గా ఎల్లంపల్లి కాకుండా. సో ఇప్పుడు గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. వీలు కట్టింది మేము వాడాం. ఇప్పుడు కేసీఆర్ వచ్చి నేను శ్రీశైలం, నాగార్జున సాగర్ వాడను, మిడ్మానేర్ వాడను, ఎల్లంపల్లి వాడను అని అనుకున్న ప్రాబ్లం వస్తుంది. గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, దీనిలో మోమాటలు ఉండకూడదు. ఇప్పుడు అల్టిమేట్ గా ఒక వర్షంతో అయింది, కానీ నెక్స్ట్ వారం 10 రోజులు హోప్ఫుల్ గా లేదు. చూద్దాం, ఒక్క వాయుగుండం కనీసం ఆగస్టులో ఒకటైనా ఎఫెక్ట్ చూపించి మళ్ళీ వాటర్ వస్తుందేమో. మళ్ళీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం కూడా ఎల్లంపల్లి ద్వారానే నీటిని లిఫ్ట్ చేస్తాం, ఈ అవసరం పడకూడదు అని. మేబీ వరుణ్ కూడా అందుకని చేశారు. వరుణుడు కూడా కరుణించి వీటి అవసరం పడకుండానే ఉంటారేమో, చూద్దాం.
ఎస్ సార్, నరారు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, ఒకటి ఇప్పుడు సరే ప్రాజెక్టులు అవన్నీ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మీద మీరు పెట్టింది కాబట్టి కరెంట్ సిచ్యువేషన్ మీద ఇప్పుడు 433 గోదావరి మీద 433 టీఎంసీలు మన కారేడు ప్రాజెక్టుల మీద 433 టీఎంసీలు దాదాపు నింపి మనకు ఒక 54 లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి. అవన్నీ దాదాపు పూర్తయినాయి. అయితే ఇవాళ ఒక 100 టీఎంసీలు కూడా నేను లెక్క తీసుకున్నాం నిన్న. ఒక 100 టీఎంసీలు కూడా అన్ని ప్రాజెక్ట్ మైనర్ ఇరిగేషన్ టోటల్ కొలాప్స్. అది ఇక్కడ చెరువులు కూడా నీళ్ళు రాలేదు, గ్రౌండ్ వాటర్ లేదు, మీడియం ఇరిగేషన్ లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్కడ నిండలేదు కాబట్టి మొత్తం ఒక 100 టీఎంసీలు కూడా మనం రాని పరిస్థితులలో ప్రభుత్వం వర్షాలు కొట్టాయని చెప్పినప్పుడు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో ఎందుకు ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయలేకపోతున్నది అనేది ఇప్పుడు క్వశ్చన్. ఆల్టర్నేటివ్ ప్లాన్ అంటే ఎత్తిపోయడం, కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం ఒక అంశం వివాదంలో ఉంటే మిగతా ఆల్టర్నేటివ్ పంటలు వేసుకుంటానికి కూడా ప్రిపేర్ చేయకపోవడం దురదృష్టకరం అంటున్నాను నేను. ఆల్టర్నేటివ్ పంటలు ఇప్పుడు మేము చెప్తున్నాం, ఆ సైంటిస్ట్ చెప్తున్నాను. నేను నిన్న మాట్లాడిన పేసర్లు ఇంతకు కూడా చెప్పిన మీరు లేకపోతే అనేక మెట్ట పంటలు వేసుకుంటానికి అవకాశం ఉంది. దానికి ఒక ప్లాన్ చేయొచ్చు కదా. ఇవాళ రేపు రైస్ తక్కువ తింటారు, జొన్నలు అని మీకు తెలుసు కదా. కాబట్టి చాలా మార్పు వచ్చింది. మనది మెట్ట భూములలో బ్రహ్మాండమైన పంటలు పడతాయి. దానికి ఒక మీరు వరేయద్దని మీరే ఇన్ని రోజులు చెప్పి నీళ్లు ఉన్నప్పుడు, మరి నీళ్లు లేనప్పుడు ఆల్టర్నేటివ్ పంటలు వేసుకునే అవకాశం ఉన్నప్పుడు వాటికి ఫ్లోర్ చేయించో, విత్తనాలు తెచ్చో, ఏదైనా చేయొచ్చు కదా. కాబట్టి కరెంట్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నదానికి ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది అనేది నా అభిప్రాయం. నేను ఆ రాజకీయ ఆరోపణ కొరకు మాట్లాడతలేదు. ఫస్ట్ క్రాప్ అయిపోయి ఇంకా సెకండ్ క్రాప్ కూడా వస్తాను, దానికి కూడా ప్రణాళిక లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టి ఈ ఉన్న సిచ్యువేషన్ లో ఏ విధంగా దీన్ని బయటపడతామని ఆలోచన చెప్తే మంచిది అనేది ఇప్పటివరకు చేయడం లేదని అంటున్నా. సరే, కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి మనం వచ్చిన నీళ్ళని ఎత్తిపోయేమంటే కూడా వాళ్ళు ఎత్తిపోయి మీరు అన్నట్టు ఎత్తిపోయేమంటారు కదా. అది చాలా తప్పది. ఎందుకంటే ప్రాజెక్టు షట్టర్ లేకుండా ఎత్తిపోయేవన్న నీళ్ళని కూడా వాళ్ళు ఎత్తిపోయడం, ఇది బేసిడాలకు పోవడమే తప్ప ఇంకొకటి లేదు. నేను అట్లా టీఆర్ఎస్ పార్టీ అంతా మంచి చెప్పడం లేదు, ఇది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మీద ప్రభుత్వం ఆలోచించాలా సీరియస్ అంటున్నా నేను. కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ రెండున్నర ప్రాజెక్టు పోవడము అత్యంత దుర్మార్గమైనటువంటి విషయము. నిర్మించడానికి అవకాశం ఉంది. 152 మీటర్ల పేరిట మహారాష్ట్రతో చర్చలు, ఆ పేరిట జాప్యం చేయడం అనేటువంటిది కాలయాపన చేయడం. 148 మీటర్ల ఎత్తున ప్లాన్ చేసుకుని 160 మీటర్లకు 155 మీటర్లకు పునాది వేసుకొని ఒక పక్క చర్చలు జరుపుతూ నిర్మాణం ఇప్పటికే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన కాలంలోనే ప్రారంభించి కనుక ఉంటే ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చేవి. రెండోది, ఇందాక భరత్ గారు అన్నట్టు ఆర్వి అసోసియేషన్ ఏదైతే చెప్పిందో మన తుమ్మిడేటి నుంచి సుందిలకు నీళ్ళు తీసుకోవడం అనేది దుర్మార్గమైన తప్పం. కేసీఆర్ ఆ రోజు ప్రాణహిత తుమ్మిడేటి నుంచి రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ పేరిట మేడిగడ్డకు, కాళేశ్వరానికి ఎలా మార్చిందో అదెంత తప్పో ఈ రోజు మళ్ళీ ఈ 3 బ్యారేజీల పైన పినాపించేందుకు వచ్చేంత విచారణ జరిపించింది కాంగ్రెస్ పార్టీనే. సుప్రీంకోర్టు జడ్జి చేత ఎన్డీఎస్ఏ ప్రమాదకరమైన రిపోర్ట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. 3 బ్యారేజీలు అత్యంత ప్రమాదకరమని. అలాంటి ప్లీజ్ మిగిలిన కేసులో దయచేసి మ్యూట్ చేసుకోవాలి ప్లీజ్. గోవర్ధన్ గారు కంటిన్యూ. ప్రణాళిక ప్రకారం మొదటి డిపిఆర్ ప్రకారం ఎల్లంపల్లి ర్యాక్ పునాదులంతా కూడా ఎల్లంపల్లి పునాదులంతా కూడా బ్యారేజ్ కాదు, అది స్పిల్వే. అత్యంత లోతైనటువంటి బలమైనటువంటి రాయి పునాది పైన, గ్రానైట్ రాయి పునాది పైన ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యారేజ్ కాదు. దాంట్లో ఎన్ని టీఎంసీలు? 20 టీఎంసీలు, 21 టీఎంసీ, 20.5 టీఎంసీల వరకు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా తుమ్మిడేటి నుంచి కనుక 100 టీఎంసీలు, 130 టీఎంసీలు, 160 టీఎంసీలు కనుక వస్తే తుందిల్లా కొలాప్స్ అయిపోద్ది. మళ్ళీ మరొక కాళేశ్వరం, మరొక పోలవరం అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 కీలకమైనటువంటి విషయాలు ఏంటి అంటే, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్టుని కింద నుంచి పై వరకు 3-3.5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసినటువంటి కేసీఆర్ అది అభిప్రాయం ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఒక తుమ్మిడిగడ్డి బ్యారేజీని అగ్రిమెంట్ ఉండగా కేసీఆర్ చెప్పినటువంటి 148 మీటర్ల ఎత్తున ఇదే పట్టణం ఇస్తే అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్ ప్రకారం ముందుకెళ్ళచ్చు. ఇలా 152 అని చెప్పేసి వాదన పెట్టి ఇంకా కాలయాపన చేయడం, తట్టమట్టి 33 నెలలైనా ఎత్తిపోయిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం. 3 బ్యారేజీల వైఫల్యానికి ఈ కడవకు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కారణమో అదేవిధంగా కాంగ్రెస్ కూడా 3ని రిపేర్ చేయకపోవడము,
రెండోది తుమ్మునీటిని నిర్మించకపోవడం కూడా అంతే కారణం. రెండోది హరీష్ రావు గారు పోలవరం గురించి చెప్తున్నటువంటి మాటల్లో కూడా నిజం ఉంది. అంటే ఏ మేరకు నిజం ఉంది, ఏ మేరకు అసత్యం, ఏ మేరకు సత్యం అంటే పోలవరం కింద అన్నారం బెడ్డిగడ్డ సుందిల్ల కింద ఏదైతే ఫౌండేషన్ లేదో శాండ్ బెడ్ ఈ 3 బ్యారేజీల కింద పోలవరం కింద కూడా అడుగున 100 మీటర్ల లోతు వరకు శాండ్ బెడ్డే. ఇదన్నా 3 బ్యారేజీలు. కానీ అదైతే 194 టీఎంసీల ప్రాజెక్ట్ అండి. 194 టీఎంసీల ప్రాజెక్ట్ ఆకివీడు నుంచి కాకినాడ వరకు చుడికి పెట్టిపోతుంది. 2 డయాఫ్రమ్ వాళ్ళు కొలాప్స్ అయిపోయినాయి. వాస్తవంగా మన దేశంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక నియంత్రిత ధోరణులతో ఉండడం వల్ల, ఫ్యూడల్ ధోరణులతో ఉండడం వల్ల 77 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి ఈ రోజు రాష్ట్రంలో ఉండే చట్టబద్ధమైనటువంటి సంస్థలు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకి నివేదికలు ఇవ్వడానికి స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇలా పోలవరం కింద పునాదులు సరిగ్గా లేవు. పోలవరం పైన ఇప్పటికే మేము చాలా పత్రికల్లో రాశాము, చాలా చేస్తున్నాం. అది ఏనాటికైనా అత్యంత ప్రమాదకరం. 2 అటు జగన్ కాలంలో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ అంటే ఎడమగట్టులు భూమి లోపల 100 మీటర్ల లోతు వరకు గోడ కడతారండి. ఇప్పుడు చర్చ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో, ఎలినినో వర్షాభావ పరిస్థితుల్లో నీటిని సమస్య, ఈ కరువు పరిస్థితి అధిగమించి రైతాంగాన్ని ఎట్లా కాపాడుకోవడం అనేటువంటిది ఇప్పుడు అనుకుంటుంది. ఇవాళ చాలా స్పష్టంగా వాటర్ అనేది కొంత, ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా వర్షాల కారణంగా కాకపోయినా కూడా వాయుగుండం కారణంగానో కొన్ని పరిస్థితుల కారణంగా మనకి ఇవాళ అప్పుడప్పుడు వాటర్ వస్తున్నటువంటి వాటర్ ని ఒడిసి పట్టుకొని మనకున్న రిజర్వాయర్లలో నిల్వ చేసుకొని రైతాంగాన్ని కాపాడాలన్నది ఇవాళ అందరం మాట్లాడుతున్నటువంటి విషయం. ఆ వాటర్ ని మేడిగడ్డ బ్యారేజీని గేట్లు దించి వాటర్ స్టోర్ చేయమని ఎవరు అన్నట్లే, వాటర్ స్టోర్ చేసి ఎత్తైపోయామని ఏం చెప్పట్లే. వస్తున్నట్టు వరద ప్రవాహాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇందాక మన వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా ఇంటేక్ వెల్లోకి వస్తున్నటువంటి వాటర్ ని ఎత్తిపోసి మన రిజర్వాయర్లకి అప్పటికప్పుడు ఎక్కడికక్కడే వెంటనే లిఫ్ట్ చేసుకుంటూ రిజర్వాయర్ని నింపుకొని రైతాంగాన్ని కాపాడుకోవడం తక్షణంగా ప్రభుత్వం మీద ఉన్నటువంటి కర్తవ్యం. ఆ పని చేయకుండా పొద్దున లేస్తే సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం వచ్చినప్పుడల్లా పనికి మాలిన మోసపూరిత అబద్ధపు చర్చనే వాదననే తీసుకురావడం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, ప్రభుత్వం చేస్తున్నటువంటిది మోసం. ఇక్కడ ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పినట్టుగా రైట్, నిజమే, కరెక్టే, మేడిగడ్డ దెబ్బతిన్నది అనుకుందాం. మేము ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహట్టి నుంచి తీసుకొచ్చి చేస్తామని చెప్పేసి చెప్పి ఎన్నికల హామీలో కూడా మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, వచ్చింది. నిజంగా కూడా మరి ఈ మేడిగడ్డను పక్కకు పెట్టిండ్రు. రైట్, మీరు పక్కకు పెట్టి అట్లనే పక్కకు పెట్టినటువంటి వాళ్ళు మీరు అనుకున్నటువంటి ప్రత్యామ్నాయాన్ని తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఇవాళ క్రియేట్ చేసినటువంటి ఎల్లంపల్లి రిజర్వాయర్, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, బస్వాపూరు, గంధమళ్ళ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేస్తే ఎవడొద్దన్నాడు? 3 ఏళ్ళు కదా, ఇప్పటికి 33 నెలలు అవుతుంది. 33 నెలలు అయితే ఇప్పటికే మీరు ఇంకో పని కూడా ఇంకా చేయాల్సిన పని ఏం లేదు. చాలా స్పష్టంగా ఇప్పటికే ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా 148 మీటర్ల ఎత్తున అగ్రిమెంట్ కూడా చేస్తున్నారు కేసీఆర్ గారు. అప్పుడు ఆ రోజు ఆయన ఉద్దేశం ఏముందంటే ఆ విధంగా కట్టినట్టు 140 మీటర్ల ఎత్తుకు నీటి మట్టంతో కట్టినటువంటి దాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పూర్తిగా ఉపయోగించాలన్నది ఆయన ఉద్దేశం. మీరు దాన్ని పూర్తిగా వాళ్ళ ప్రాజెక్ట్ గా లింక్ చేయండి. పూస్తాపుడు 3 ఏళ్ళు ఇవాళ నిజంగా రికార్డు స్థాయిలోనే కేసీఆర్ గారు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారము దానికి కనెక్టెడ్ గా అద్భుతమైనటువంటి ఇన్ని రిజర్వాయర్లు కట్టిరే. ఇన్ని 19 మేడిగడ్డను వాళ్ళు తిప్పిపోతలా అంటున్నారు కదా. మీరు ఒక్క తుమ్మిడిహట్టిని పూర్తి చేయలే. నేను ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పిందే నేను కూడా అడుగుతున్నాను. ఆ తుమ్మిడిహట్టి నుంచి పూర్తి చేసి ఎల్లంపల్లికి లింక్ చేసి ఈ మొత్తం వాటర్ చేస్తే ఓహో మీరు అద్భుతం చెప్పారని చెప్పేసి మీరు చెప్పిందే ఈ తెలంగాణ సమాజం గొప్పగా చెప్పేది కదా. మీరు అది 3 సంవత్సరాలు మాట చెప్తున్నారే తప్ప
ఓకే ఒకసారి రవికుమార్ గారు ఒక్క నిమిషం అండి. ఓకే ఓకే కాలర్స్ తీసుకుందాం. వేణుగోపాల్ రెడ్డి గారు ఒకసారి యా చెప్పండి. ఓకే రెడ్డి చేస్తున్నటువంటి మోసం ద్రోహం తెలంగాణ రైతాంగాన్ని ఉసుకుంటున్నాడు. ఒక విషయం అండి, ఉత్తర తెలంగాణకు సంబంధించిన దాని మీద ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్న దానికి లైవ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు నాది వరంగల్ జిల్లా, దేవాదుల్లో 10 పంపులు ఉన్నాయండి, అన్ని పూర్తయినాయి, లైవ్ స్టోరేజ్ ఉన్నది. ఆయన ఎందుకు 4 పంపులు 5 పంపులు నడుపుతున్నారని ఇప్పుడు ఏమైనా పెంచడం లేదు. మొన్నటి వరకు కూడా 6-7 కంటే ఎక్కువ నడపలేదు. నేను మా ఇంజనీర్లతో కూడా మాట్లాడినా 6.5 లక్షల ఎకరాలు దాని మీద సాగు ఉన్నది. ఇప్పుడు అవి ఫుల్ లెవెల్లో అన్ని పంపులు నడిపి అన్ని థర్డ్ ఫేజ్ ఇరిగేషన్ సిస్టమ్ పోయిన సంవత్సరమే ఓపెన్ చేసింది. మరి ఓపెన్ చేసినప్పుడు అంతకుముందు తెలంగాణ వచ్చే వరకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ పూర్తయినాయి. మరి ఈ 3 ఫేజ్లో నీళ్లు తీసుకొచ్చి ఇవాళ 5-6 లక్షల ఎకరాలకి ఇది మేడిగడ్డ కొంత ఇచ్చేది ఉంటే మనకు కొంత ఉపయోగం ఉంది కదా. అంటే 22 లక్షల ఉత్తర తెలంగాణకు సంబంధించి నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి 22,000 కోట్లు, నేను మా ఎస్సీ గారిని సిఈ గారిని అంటే 22,000 కోట్లు మాకు బాకీ ఉన్నారు. 18,000 కోట్లు కేవలం అంటే ఇన్ఫర్మేషన్ చెప్తే ఇదివరకు కూడా చెప్పిన మీ మీడియానే 18,000 కోట్లు ఇరిగేషన్ డ్యూలు ఉన్నారు, 4,000 కోట్లు మాకు రియంబర్స్మెంట్ ఇస్తలేరని వాళ్ళు మొత్తుకుంటున్నారు. మేము కొలాప్స్ ఏర్పరుచుకున్నారని వాళ్ళు మొత్తుకుంటారు. అంటే మీరు కరెంటు బిల్లు వస్తుందని చెప్పి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, పూర్తయిన ప్రాజెక్టు, లైవ్ లో ఉన్న ప్రాజెక్టు కూడా మీరు పంపులన్నీ నడపకుండా ఎత్తిపోయకుండా దానికి అన్ని రిజర్వాయర్లు, చెరువులు, రామప్ప రామవరం అన్ని రెడీ, పాకాల అన్ని రెడీ ఉన్నాక కూడా మీరు ఎత్తిపోయకుండా కరెంటు బిల్లులు వస్తాయని చెప్పి మీరు దాన్ని కూడా పెండింగ్ పెట్టారు. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారండి కాంగ్రెస్ పార్టీ? నేను అడుగుతున్నా, ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పండి. ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలు సాగవు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వు కదా. ఇప్పటి వరకు దాని అన్ని పంపులు నడపలేదు, నీళ్లున్నా ఎత్తిపోస్తలేదు. సరే మీరు ఇక్కడ మేడిగడ్డ కాడ తొలి చేస్తాను, అక్కడ ఏమైంది? దానికి ఏమైంది? దానికి ఎత్తిపోయలేదు, మీరు అన్ని పంపులు నడపలేదు, కరెంటు బిల్లు ఎందుకు కడతలేదు? దీనికి ఏం ఆన్సర్ ఉన్నది మీ దగ్గర? రిపేర్లు చేయలేదు, ఎన్డీఎస్సీ మీద పేరు చెప్పి ఎన్డీఎస్సీ రిపేర్ చేయాలంటే మీరు రిపేర్ చేయలేదు. సో పంపుల కాడకేసారి నీళ్ళు ఎత్తిపోయారు, దేవాలయంలో నీళ్ళు ఉన్నా ఉంటే ఎత్తిపోయారు, మళ్ళీ ఆల్టర్నేట్ ప్లాన్ చేయరు, ఏది చేయరు మీరు. ఓకే ఒక కాలర్ తో మాట్లాడదాం. యా సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు హుస్నాబాద్ నుంచి. నమస్తే సత్యనారాయణ రెడ్డి గారు. నమస్తే. నమస్తే మేడం, మాట్లాడండి. భరత్ గారు కూడా ఉన్నారు డిబేట్ లో, మాట్లాడండి. భరత్ గారు నమస్కారం. భరత్ గారు ఓకే చెప్పండి, వింటున్నారు. భరత్ గారు నమస్కారం. ఎస్ మాట్లాడండి. హలో సారు చెప్పండి, వింటున్నారు. చెప్పండి, వింటున్నారు. శాస్త్రి అనే ఇంజనీరు యూపీఏ నుంచి కొంచెం తీసుకొచ్చి మాట్లాడిస్తారు. ఆయన మాట్లాడినప్పుడు దాని గురించి అధ్యయనం నీళ్ళు ఎత్తిపోయేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ మన గోవర్ధన్ గారు గోవర్ధన్ గారు పూర్తిగా అది పనిచేయ అంటాడు. ఫుట్బాల్ మునిగినాక మేము మోటార్ పెడతాం సార్ నీళ్ళు వచ్చేదాకా, కాకపోతే బావి నిండేదాకా ఉంటేనే మోటార్ పెట్టడానికి. ఇప్పుడు ఆ డ్యామ్లు కూడా పూర్తిగా ఫుల్ గా నింపాల్సిన అవసరం లేదు, మోటార్ గుడ్డి లెవెల్లో నింపిపోయించుకోవస్తుంది. నేను ఎక్స్పర్ట్ అని చెప్తాడు, పురాణ అక్కర్రావు అని చెప్తాడు. ఆ ఎన్డీఎస్సీ ఇచ్చే 300 కిలోల బయట అంటాడు. అవి మొన్న మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అది ఉన్నాయి, అది పట్టుకొని ఎన్డీఎస్సీ అంటాడు ఆయన. ఓకే ఎస్ గోవర్ధన్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ నివేదిక ఆ విషయాన్ని చెప్తుంది. ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు ఇందాక ప్రస్తావించినటువంటి విషయాలకు సంబంధించి ఒక సారూప్యత ఏంటి అంటే కరెంటు బిల్లులకు భయపడుతున్నటువంటి క్రమం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది, అటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. 2019లో ఎంటైర్ కాళేశ్వరం ఆపరేషన్ చేశారు భరత్ గారు. ఇక్కడ ప్యానల్ లో ఉన్న సభ్యులు ఎవరిని కూడా గ్రహించాలి. మొత్తం ఫుల్ ఆపరేషన్ చేశారు. సుమారు నేను అప్పుడు ఒక ఆర్టికల్ రాశాను తెలుగులో కరెంట్ స్టాటిస్టిక్స్ తోటి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఆ రోజు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సేమ్ అదే జరుగుతూ ఉంది. 7,500 మెగావాట్ల నుంచి 11,500 మెగావాట్ల వరకు వెళ్ళిందండి మొత్తం కాళేశ్వరం బిల్లు. ఒక 5 రోజుల్లో కేసీఆర్ గారు ఇదంతా గుర్తించేసి మేబీ ఇదంతా గుర్తించేసేసి మొత్తం వెంటనే క్లోజ్ చేసేయండి అని చెప్పేసి ఒక వారం రోజుల్లో చెప్పేశారండి. అంటే వాస్తవంగా లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నటువంటి కాలంలో ఉన్న శ్రద్ధ వాటన్నిటితో నీళ్లు ఎత్తిపోతున్నటువంటి దానిలో లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్. నేను అది డాటా కూడా ఇవ్వగలను అందరికీ, నేను అది మీకు అందరికి సప్లై కూడా చేయగలను. కాబట్టి ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే
గతంలో పెరిగిన బిల్లులు ఈరోజు కొనసాగుతున్నటువంటి తీరు, ఆ లభ్యతలో ఉంటున్నటువంటి తీరు, లేకపోతే అక్కడ మనకి ఇప్పటికే బ్యారేజీలలో నీటి లభ్యత, ఫుట్బాల్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోటార్లన్నీ కూడా చాలా బాహుబలి మోటార్లు, చాలా భారీ ఎత్తున మోటార్లు అవి. ఆ భారీ ఎత్తున ఉండేటటువంటి మోటార్లు ఉన్నటువంటి చోట అక్కడ ఉండేటటువంటి కెపాసిటీ, వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉండాలి. సమ్ ల్యాక్స్ ఆఫ్ క్యూసెక్స్ వాటర్ ఉండాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటి అంటే, మొత్తం ఎత్తిపోతలు, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతలే సర్వోత్తం అనుకునేటటువంటి విషయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రశ్న. ఉదాహరణకు ఇప్పుడు కృష్ణా బేసిన్ ఉందండి, కృష్ణా బేసిన్ లో మనం ఎత్తిపోవడానికి నీళ్ళే ఎత్తిపోతలని కూడా పనికి రాకుండా ఇదే దురదృష్టం కొనసాగొద్దు. ఈ జూలైలో గానీ, ఆగస్టులో గానీ, సెప్టెంబర్ లో గానీ మంచి వర్షాలు రావాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబర్ మంచి వర్షాలు వచ్చే కాలం. బహుశా పరిస్థితి మారే అవకాశం ఏమైనా ఉండొచ్చు. కాబట్టి ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఓకే. ఎస్, ఇంకో కాల్ ఉన్నారు, సంతోష్ గారు. నమస్తే సంతోష్ గారు. నమస్కారం అండి. కరీంనగర్ నుంచి కదా? యా చెప్పండి. హుస్నాబాద్ అండి. హుస్నాబాద్, యా చెప్పండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, హుస్నాబాద్. ఓకే. ఏమండి, లాస్ట్ టైం పీజీ శాస్త్రి గారితో ఒక 2 రోజులు మనం లైవ్ ప్రోగ్రామ్ పెట్టారు, అవునా అండి? భరత్ గారు ఉన్నప్పుడు అప్పుడు పీజీ శాస్త్రి గారు నొక్కి వక్కాడించి 2 విషయాలు పకడ్బందీగా చెప్పారండి. ఏంటి? తెలంగాణకు కిందికెళ్ళి పోతులే వాటాలు, ఏది మన హైదరాబాద్ కు 600 కిలోమీటర్ల కిందికెళ్ళి పోతున్నాయి అని చెప్పిండు. హైదరాబాద్ కు వాటర్ రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తప్ప వాటర్ వచ్చే టీచర్ లేదని చెప్పారు. ఆయన పీజీ శాస్త్రి గారు దాదాపు 80+ 90+ ఏజ్ అయినది. ఇరిగేషన్ కు పితామహుడు, ఇంజనీరింగ్ కు పితామహుడు అంటారు. అయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులా దాన్ని వాడుకోవచ్చు తప్ప కూలిపోతుందని ఎక్కడ కూడా చెప్పలేదు, అవునా అండి? ఆ రోజు రిపోర్ట్ మీరు కూడా ఉన్నారు మేడం. ఎస్, దేర్ మే బి ఏ ఛాన్స్ కూడా చెప్పారు. ఆయన ఫైనల్ కంక్లూజన్ ఇవ్వలేదు. అయితే ఆయన ఛాన్సులు చెప్పిండు. బేసిక్ గా ఏం చెప్పిండు అంటే, ఈ ఛాన్సులతో పాటు ఏది మన డ్రాఫ్ట్ లెవెల్ నుంచి వాటర్ తీసుకోవచ్చు అని చెప్పి ఇంజనీరింగ్ పితామహుడు, భారతదేశంలో ప్రప్రథమ పట్టా ఉచ్చుకున్న ఇంజనీరింగ్ పితామహుడు మనకు సలహా ఇచ్చిండు, అవునా అండి? ఇప్పుడు అది పక్కా పెట్టు, ఆయన ఇచ్చిండు, ఆయన తప్ప అనుకుందాం, ఓకే. ఇప్పుడు మన తెలంగాణలోకి ఇప్పుడు నీళ్లు లేవు, కాళేశ్వరం నీళ్ళు ఎత్తారు. ఇప్పుడు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గారు ఉన్నారు కదా, మరి నీళ్ళు ఎక్కడ చేస్తారండి? వర్షాలు లేవు. ఓకే సంతోష్ గారు, ఓకే చెప్పండి మరి. ఇంకా అవ్వలేదా మీ క్వశ్చన్? ఓకే ఓకే సంతోష్ గారు. ఎస్, గోవర్ధన్ గారు మీరు మాట్లాడండి. గోవర్ధన్ గారు, ఎస్, నీళ్లు లిఫ్ట్ చేయడానికి వీలు లేదు అంటున్నారు, సేఫ్టీ లేదని చెప్తున్నారు కదా. సో ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి అనేది రైతు క్వశ్చన్. గంగాధర్ శాస్త్రి గారి ప్రజెంటేషన్ నేను పూర్తిగా విన్నాను. వారికంటే ముందు గంగాధర్ శాస్త్రి గారిని ముందు ఒక 2 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో మేము ప్రజెంటేషన్ ఇప్పించాం, మేము మా జలసాధన సమితి నేతృత్వంలో. అయితే ఇక్కడ చాలా కీలకమైన విషయం అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్. అన్నారం మెడికల్ సుందీలలో నీళ్లు ఎత్తిపోసి నిల్వ చేసేటటువంటి సందర్భంలో 3 బ్యారేజీల్లో ఉండేటటువంటి పునాదులకి క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉంటుంది చెప్పండి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఏమిటి అంటే, నీరు ఎంత ఎత్తున ఎక్కువ స్టోరేజ్ చేస్తాము, ఎంత క్వాంటిటీ ఎక్కడ 3 బ్యారేజీల్లో నింపుదాం అనేటటువంటి దాన్ని బట్టి దాని క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇది చాలా కీలకమైనది. ఇది ఇంజనీరింగ్ మాత్రమే చెప్పగలిగే విషయం. ఆ రిస్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా, ఆ రిస్క్ ని బట్టి మనం నింపాలా వద్దా, ఎక్కడ ఆపాలి, కొనసాగించాలా, పైకెత్తాలా అనేది ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు కింద నుంచి నీళ్లు వచ్చేటటువంటి అవకాశం లేదు, లేదా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం అది ఎస్ అని చెప్పలేదు. తెలంగాణ నీటిపారుదల శాఖ మీ ఇష్టం అని చెప్పింది కాబట్టి అది మాకు సంబంధం లేదు, మీ ఇష్టం అని కూడా చెప్పలే,
ఎస్ అని కూడా చెప్పలే, నో అని కూడా చెప్పలే. మేము ఒక నివేదిక ఇచ్చాము, మా అభిప్రాయం దృఢంగా అది అంతే అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. ఇక్కడ ఇంకో చాలా కీలకమైన విషయం, ఇందాక సంతోష్ గారు అడిగిన ప్రశ్నకి, తెలంగాణలో గొట్టిగారిపల్లి అనేటటువంటి ఒక ఊరుందండి. మెదక్ జిల్లా, కేసీఆర్ జిల్లా, ప్రస్తుతం అది సంగారెడ్డి జిల్లా. జహీరాబాద్ కి 15 కిలోమీటర్ల దూరంలో కోహీర్ మండలంలో గొట్టిగారిపల్లి ఉంటుంది. అక్కడ రెయిన్ వాటర్ అంటే మనకు ప్రకృతిలో కరెంటు మోటార్లు, సిమెంట్, స్టీల్, ఇసుక. ఓకే, కంక్లూడ్ చేయండి గోవర్ధన్ గారు, టైం లేదు, కంక్లూడ్ చేయండి. ఒకటే నిమిషం. ఎత్తిపోతలు ఏమి లేకుండా ప్రకృతే మొత్తం మేఘాలన్నింటినీ తీసుకెళ్లి ఎక్కడికక్కడ వర్షపాతం కురిపిస్తుంది. కాబట్టి ఆ వర్షాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి గుంతలలో, ట్యాగార్డ్ గుంతలలో, లేక వాటర్ షెడ్లలో, ప్రత్యేకమైనటువంటి వాటర్ షెడ్లలో దాన్ని నిక్షిప్తం చేసి రెయిన్ వాటర్ సర్ఫేస్ లో వాటర్ నిలపడం ద్వారా భూగర్భ జలాశయాలను తయారు చేయడం. భూగర్భ జలాశయాల ద్వారా మట్టి ఎంత తేమగా ఉంటుంది కాబట్టి మన వ్యవసాయానికి మట్టి తేమగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు. రవికుమార్ గారు, టైం అయింది. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 21,000 గ్రామాల్లో అన్మ్యూట్ చేసుకోండి మీ వాయిస్ రవికుమార్ గారు. 30 సెంటీమీటర్ల ఉన్న ఓకే, చెప్పండి, తొందరగా క్లోజ్ చేయాలి. రవికుమార్ గారు, ఏమి లేదంటే రెండు విషయాలు. తక్షణంగా రైతాంగాన్ని కాపాడుకోవడము కోసం ఎలినినో దుర్భిక్ష పరిస్థితుల్లో ఇవాళ వాటర్ వాయుగుండం కారణంగా మరే కారణంగా వస్తుంది. తక్షణమే మోటార్లని, గోదావరి మీద ఉన్నటువంటి రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ మోటార్లను ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోసి రైతాంగాన్ని కాపాడాలి. ఓకే, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ భరత్. సో డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏపీలో డిఎస్సి వార్ నడుస్తోంది. వైసీపీ డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ప్రభుత్వానికి మద్దతుగా టీచర్లు ర్యాలీ చేస్తున్నారు. ఇదే విషయంపై బ్రేక్ తర్వాత అనాలిసిస్ చేద్దాం. స్టే ట్యూన్.